వండర్ఫుల్. వన్స్ అగైన్ వచ్చేసిందా? ఓకే ఓకే, వి విల్ స్టార్ట్. ఒక్క నిమిషం ఉండండి. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్. ఒక వండర్ఫుల్ సెషన్ జరగబోతోంది ఈరోజు. ఏదైతే మొన్న సెషన్ విన్నామో, ఓకే, అయితే మన ఎఫర్ట్లో చాలా ఇంపార్టెంట్ సెషన్ జరిగింది. మొత్తం 3 డేస్లో హైలైట్ సెషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్వతహాగా మన గౌతమ్ బాలి గారు, వెస్టీజ్ ఫౌండర్, వెస్టీజ్ ఎండి, అక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడము. నాకు తెలిసి హైదరాబాద్కి రావడం ఫస్ట్ టైం అయినా ఎఫర్ట్లో రావడం. ఓకేనా? చాలా అందరికీ చాలా ఉత్సాహాన్ని నింపింది. చాలా విషయాలు క్లారిటీ వచ్చాయి. చాలా మంది స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. అంటే మనం ఎలాంటి కంపెనీతో ఉన్నాం, ఏం పని చేస్తున్నాము, ఎవరితో ఉన్నాం అనేది ఒక భరోసా కలిగింది అందరు కూడా. ఓకేనా? అక్కడ చాలా డీటెయిల్గా డిస్కషన్ జరిగింది. మన ఎస్ భర్లీ గారు సార్ది ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. చాలా విషయాలు అక్కడ బయట వచ్చాయి అన్నట్లు. ఓకే, బట్ అవన్నీ విషయాలను ఈరోజు ఇంకోసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన నిత్య జీవితంలో అయితే మనం డే టు డే బేస్ లోపల బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము, ఈ విషయాలు మనకు కొంచెం క్లారిటీ వచ్చినప్పుడు ఇంకా నమ్మకం డబుల్ అయిపోతుంది, పని ట్రిపుల్ అయిపోతుంది, రిజల్ట్ 4 times వస్తుంది, ఇన్కమ్ 5 times పెరుగుతుంది. ఓకేనా? కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా తుచా తప్పకుండా మీరు రాసుకోండి, అర్థం చేసుకోండి. ఓకే, మన అందరం అదృష్టవంతులం. ఎందుకంటే మన మధ్య మన గ్రేట్ అప్లైన్ చరణ్ సార్ ఉన్నారు. ఓకే, ప్రతి ఒక్క పాయింట్ నేను నోట్ చేసుకుని వచ్చారు ఆ రోజు. ఈరోజు మీ ముందు ఆ విషయాల్ని ఉంచబోతున్నారు. ఓకే, బట్ ఎలాంటి డిలే చేయకుండా మీ అందరి డిజిటల్ క్లాప్తో మనం స్క్రీన్ పైన ఆహ్వానిద్దాం. మనం మన గ్రేట్ అప్లైన్ చరణ్ సార్, ప్లీజ్ అంటు ద డిజిటల్ స్క్రీన్. ప్రసాద్ సార్ని హైలైట్ చేయొచ్చు కదా? చరణ్ సార్, ఓకే సార్ మీరు మీట్లో ఉన్నారు సార్, చరణ్ సార్. ఎస్, క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ చరణ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ కుల్కర్ణి సార్, గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ డిసిడీస్ అండ్ అబౌవ్ అందరికి గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎవ్రీ సాటర్డే మనది లెర్నింగ్ టైం ఉంటుంది. సో ఇవాళ కూడా మనము నేర్చుకోవడానికి తయారున్నాము. అండ్ ఈసారి మనము చాలా ఇంపార్టెంట్ సెషన్ని వినబోతున్నాము. అసలు హైదరాబాద్ హిస్టరీలో నేను అనుకుంటా ఇట్లాంటి ప్రోగ్రామ్ జరగలే. ఎక్కడైతే మన రెస్పెక్టెడ్ సార్, బిలవ్డ్ సార్ గౌతమ్ బాలి సార్ మెగా ఈవెంట్ ఎఫ్ఆర్యులో హైదరాబాద్లో రావడం అనేటిది చాలా గొప్ప విషయము. అది ఒక స్వప్నం ఉండే, ఒక డ్రీమ్ ఉండే మా అందరు లీడర్స్ది. అండ్ ఆ డ్రీమ్, ఆ కళ అది ఫుల్ఫిల్ అయింది అతను రావడం వలన. సో మనం ఎంత గొప్ప కంపెనీలో ఉన్నాము. ఓకే, వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ అనేటిది ఈ కాంబినేషన్ ప్రపంచంలో గొప్పది ఎందుకంటాము అది ఇవాళ మనము తెలుసుకోబోతున్నాము. సో గౌతమ్ బాలి సార్ ఎప్పుడైతే వచ్చారో అండ్ మేము గౌతమ్ బాలి సార్తో కలిసినాము, ఫొటోస్ దిగినాము, లంచ్ చేసినాము. ఆల్ లీడర్స్, ఆల్ డియూసిటీ లీడర్స్ అక్కడ ఉన్నారు. సో అతని యొక్క హంబల్నెస్, అతని యొక్క సింప్లిసిటీ అందరికీ చాలా మంచిగా అనిపించింది. సో ఎప్పుడైతే సార్ని స్టేజ్ మీద ఆహ్వానం చేశారో ఎఫ్ఆర్యులో, సో సార్ ఎట్లా మాట స్టార్ట్ చేశారు. ఓకే, సో అవన్నీ నేను ఇప్పుడు ఏమేమి మాట్లాడినారు ఆ అన్ని పాయింట్స్ నేను ఇప్పుడు ట్రాన్స్లేషన్ రూపంలో నేను చెప్పబోతున్నా. బికాజ్ అతను హిందీ అండ్ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. సో చూడండి, సార్ ఏమన్నారంటే ఇంతమంది డియూసిడీస్ యొక్క మాటలు, వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ నేను విన్నాను. ఓకే, నాకు చాలా ఆనందంగా ఉన్నది, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో
జీవితాలు ఇక్కడ చేంజ్ అవుతున్నాయి, మారుతున్నాయి, లైఫ్ చేంజ్ అవుతుంది అండ్ చేంజ్ అయిపోయినాయి. రాబోయే కాలంలో కూడా చేంజ్ అవుతుంది. ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ మీ యొక్క లీడర్స్ మీకు మంచిగా ఏమంటారు ట్రైనింగ్ టీచింగ్ ఇవ్వగలుగుతారు. నేను ఇక్కడ ట్రైనింగ్ టీచింగ్ ఇవ్వడానికి కాదు, నేను ఇక్కడ ఉన్నాను కొన్ని విషయాలు వెస్టీజ్ గురించి చెప్పడానికి. ఓకే, వెస్టీజ్ ఏంటిది, వెస్టీజ్ యొక్క ఆలోచన సరళి ఏమున్నది, వెస్టీజ్ థాట్ ప్రాసెస్ అంటారు, అది నేను చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. సో ట్రైనింగ్ టీచింగ్ అయితే మీ అప్లయన్స్, మీ మెంటర్స్ మీకు ఇచ్చేస్తారు అని అన్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్స్. చెప్పిన తర్వాత సార్ ఏమన్నారంటే 1996లో, ఓకే 1996లో డైరెక్ట్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఇండియాలో ఎంటర్ అయింది. అండ్ ఇండియాలో ఎంటర్ అయినప్పుడు ఒక కంపెనీకి సార్ డెప్యూటీ మేనేజర్ లాగా స్టార్ట్ చేశారట ఆయన కెరియర్ ఈ ఇండస్ట్రీలో. ఓకే సార్, ఇంకొక విషయం చెప్పినారు, ఎన్నో కంపెనీస్ ఇండియాలో ఇవాళ వర్కింగ్ ఉన్నాయి, ఎన్నో కంపెనీస్ వచ్చినాయి అండ్ ఎన్నో కంపెనీస్ వెస్టీజ్ యొక్క మార్కెటింగ్ ప్లాన్ వాళ్ళు కాపీ చేసుకున్నారు, ప్రోడక్ట్ లైన్ కాపీ చేసుకున్నారు, కొన్ని విధానము ఎట్లా మనం చేస్తాము అవన్నీ కాపీ చేసుకున్నారు. ఓకే, ఎంత కాపీ చేసుకుంటే కూడా ఎన్నో కంపెనీస్ ఇవాళ బంద్ అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి. ఓకే, ఎందుకు అట్లా అంటే చూడండి, వాళ్ళు ఏదైనా కాపీ కొట్టుకోవచ్చు, కానీ మా ఆలోచన సరళి, మా హృదయంలో ఉన్న ఆ ఏమంటారు డిస్ట్రిబ్యూటర్స్ పట్ల ఏదైతే ప్రేమ ఉన్నది అది వాళ్ళు కాపీ చేసుకోలేరు. సో మా హృదయాన్ని వాళ్ళు కాపీ చేసుకోలేరు, అందు గురించి వాళ్ళు ఇవాళ లేరు, ఆ కంపెనీస్ బంద్ అయిపోయినాయి అని అంటున్నారు. ఓకే, సో 1996లో డెప్యూటీ మేనేజర్ లాగా ఎప్పుడైతే అపాయింట్ అయ్యారో, సో దానికన్నా ముందు 20 సంవత్సరాలు సార్ ఫార్మా కంపెనీలో కూడా వర్క్ చేశారు. ఫార్మా కంపెనీలో కూడా మంచి లెవెల్ ఉంటుండే సార్కి, వైస్ ప్రెసిడెంట్ లెవెల్ వరకు వర్క్ చేశారు. మళ్ళీ ఇండస్ట్రీ వైపు చేంజ్ అయ్యారు. చేంజ్ అయిన తర్వాత అతను ఏమంటున్నారంటే 1996లో అసలు ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఎవరికి తెలియదు. సో వాళ్లకు ప్లాన్ ఎట్లా చెప్పాలి, ప్రోడక్ట్స్ గురించి ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి, డెమో ఎట్లా చేయాలి, టీమ్ బిల్డ్ ఎట్లా చేయాలి, స్పాన్సర్ ఎట్లా చేయాలి, ఓకే అందరికి ట్రైనింగ్స్ టీచింగ్స్ ఎట్లా ఇవ్వాలి, అవన్నీ నేను యాజ్ ఎ సింగిల్, నేను ఒక్క వ్యక్తి గౌతమ్ బాలి ఒక్క వ్యక్తి మొత్తం ఇండియా తిరిగి 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 అందరికీ నేను నేర్పించిన, నేను స్వయంగా అందరికీ ఒక్కొక్క వ్యక్తికి ప్లాన్ చెప్పిన, హోమ్ మీటింగ్స్ వేలాది హోమ్ మీటింగ్స్ చేసిన, లక్షల మందికి నేను 1-on-1s చెప్పి వాళ్ళతో హోమ్ మీటింగ్స్ చేసి టీమ్ బిల్డింగ్ నేనే చేపించిన. ఓకే, నేనే టీమ్ క్రియేట్ చేసిన. సో నేను నేషనల్ హెడ్ అయిపోయిన దాంట్లో, అండ్ నేషనల్ హెడ్ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ 1.5 year విపి కూడా చేశారు. ఓకే, సో 2002లో దాని తర్వాత సార్ ఇంకొక కంపెనీకి షిఫ్ట్ అయ్యారు. ఓకే, ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ సార్కి వైస్ ప్రెసిడెంట్ లెవెల్ ఇచ్చారు. అక్కడ కూడా 1.5 year వర్క్ చేసిన తర్వాత 2002లో ఒక మలేషియన్ కంపెనీకి సార్ మళ్ళీ సిఇఓ లాగా అపాయింట్ అయ్యారు. అండ్ ఆ మలేషియన్ కంపెనీ అప్పుడు 2002లో మలేషియాలో టాప్ కంపెనీ ఉంటుండేట. సో అక్కడ వర్క్ చేసుకుంటూ సార్ 2004లో వెస్టీజ్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. సో ఎందుకు స్టార్ట్ చేశారు, ఓకే, అండ్ వేరే వెస్టీజ్ ఇవ్వాల ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ ఉన్నది, వేరే కంపెనీస్ ఇంత సక్సెస్ తీసుకోలేకపోయారు ఎందుకు అంటే, నేను వేలాది మందికి నేను 1-on-1 ఎప్పుడైతే ప్లాన్ చెప్పినా, నేనే స్వయంగా వెళ్ళి గల్లీ గల్లీ మొత్తం ఇండియాలో తిరిగిన, హోమ్ మీటింగ్స్ చేసిన, డెమోస్ చేసిన,
సో అందువలన నేను జనాలతో అంటే డిస్ట్రిబ్యూటర్స్ తో ఎవరైతే బిజినెస్ జాయిన్ చేస్తారో వాళ్ళతో నేను క్లోజ్ అయిపోయినా, చాలా క్లోజ్ అయిపోయినా. సో క్లోజ్ అయినప్పుడు ఏమైతుంది, వీళ్ళ యొక్క ఆ బాధలు, వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, వీళ్ళకు ఆ, ఏమంటారు డే టు డే లైఫ్ లో బిజినెస్ బిల్డ్ చేయడానికి లేకపోతే ముందుకెళ్ళడానికి ఏ ప్రాబ్లం వస్తుంది నాకు అది తెలుసు. వాళ్ళ బాధ, వాళ్ళ నొప్పి నాకు తెలుసు, వీళ్ళ యొక్క ఆవశ్యకత ఏమున్నది అది నాకు తెలిసింది. సో అందు గురించి నేనేం చేసినాను అంటే ఆ కంపెనీస్ వదిలేసి వీళ్ళ గురించి నేను ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేశాను. ఓకే, సో అది అట్లా అది స్టార్ట్ అయింది. నాకు తెలుసు, చూడండి, నేను అందరికీ లీడర్షిప్ కి నేను ఆల్ పెద్ద పెద్ద లీడర్స్ కి కూడా నేను అదే చెప్తాను. మీ యొక్క చెక్, మీ యొక్క లెవెల్ ఎంత పెద్దగా అయితే కూడా, పెద్ద చెక్ ఉంటే కూడా గ్రాస్ రూట్ లెవెల్ అంటే కింద కింద ఉన్న వాళ్ళతో మనము మంచి రిలేషన్షిప్ ఉండాలి. అండ్ మీటింగ్ చేయడము, ప్లాన్ చెప్పడము ఎప్పుడు మనము వదలొద్దు, మర్చిపోవద్దు. అప్పుడే మనము కనెక్టెడ్ ఉంటాము. ఓకే, నేను పని చేసిన అన్ని వేరే కంపెనీస్ కూడా చాలా బాగుండే, అసలు కంపెనీస్ తో ఏం ప్రాబ్లం లేదు. కానీ నా ఆలోచన సరళి డిఫరెంట్ ఉండే, నేను ఆలోచించే విధానం డిఫరెంట్ ఉండే. ఓకే, ఎందుకు అంటే నా ఆలోచన ఏమున్నదంటే డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ లోనే ఓకే నా సక్సెస్ ఉన్నది. అంటే డిస్ట్రిబ్యూటర్స్ కి ఎలా మనం సక్సెస్ చేయాలి అది నా థాట్ ప్రాసెస్ ఉన్నది. అందు గురించి ఇప్పుడు వేరే వాళ్ళ కంపెనీస్ లో అట్లా కాదు. ఓకే, వాళ్ళు యాజ్ ఏ కంపెనీ మాకు ఎంత ప్రాఫిట్ రావాలి, మేము ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, మా కంపెనీ పెద్ద కావాలి అని అనుకుంటారు. కానీ నా ఆలోచన సరళి ఏముండే అంటే మా డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ కావాలి, మా డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వెళ్ళాలి. ఓకే, అందు గురించి నా ఆలోచన సరళి డిఫరెంట్ ఉన్నది, ఆ వేరే కంపెనీస్ యొక్క ఆలోచన సరళి డిఫరెంట్ ఉన్నది. అందు గురించి నేను అది వదిలేసి సొంత కంపెనీ స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు అతను ఫార్మా కంపెనీలో కూడా వర్క్ చేశారు, మోర్ దాన్ 12 years. సో స్టార్ట్ చేయక ముందు అతను ఒక బుక్ అమెరికా నుంచి తెప్పించినారట, ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ర్యాండీ కేజ్ అని ఒక ఆథర్ ఉన్నారు, అండ్ ఇతను చాలా పెద్ద నెట్వర్కింగ్ ఫీల్డ్ లో చాలా గొప్ప పేరు ఉన్నది అతనికి. ఓకే, సో అతను ఆ బుక్ రాసినందుకు ఎన్సైక్లోపీడియా ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆ బుక్ తెప్పించి చదవడం స్టార్ట్ చేసిండ్రు. ఒక కంపెనీ ఎట్లా ఉండాలి, ఏముంటది, ఏం కథ అని మొత్తం చదవడానికి ఓపెన్ చేశారు. ఓకే, సో దాంట్లో ఫస్ట్ చాప్టర్ ఏమున్నది అంటే సెలెక్టింగ్ ది రైట్ కంపెనీ. అంటే ఒక మంచి సరైన కంపెనీని మనము ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఎంచుకోవాలి. సో నేను అనుకున్నా, ఓకే, సెలెక్షన్ అంటే ఏముంటది, కంపెనీ బాగుండాలి, మార్కెటింగ్ ప్లాన్ బాగుండాలి, మంచి ఇన్కమ్ కూడా రావాలి, ప్రోడక్ట్స్ చాలా బాగుండాలి, సర్వీసెస్ చాలా బాగుండాలి, అట్లా చెప్తాడేమో అని నేను అనుకున్నా. కానీ ఆ ఆథర్ అట్లా చెప్పలే. ఆథర్ ఏమన్నాడు అంటే ఫస్ట్ లైన్ ఏమున్నది అంటే లుక్ అట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ. ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వైపు చూడండి అని. అరే అట్లా ఎట్లా అవుతుంది, నేను అట్లా అనుకోలే. ఎవరైనా కంపెనీ వైపు చూడాలంటే కంపెనీ ప్రోడక్ట్స్ బాగుంటుందా లేదా, మార్కెటింగ్ ప్లాన్ బాగుందా లేదా, సర్వీసెస్ బాగుందా లేదా, అట్లా ఉండొచ్చు. కానీ ఇతని యొక్క ఆలోచన డిఫరెంట్ ఉన్నది. ఓకే, సో అతను ఏమన్నారు అంటే కంపెనీ యొక్క ఓకే కంపెనీకి మీరు మేనేజ్మెంట్ లో ఏ థాట్ ప్రాసెస్ ఉన్నది అది చెక్ చేయండి అని అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది డిస్ట్రిబ్యూటర్స్ యొక్క సక్సెస్ వైపు వీళ్ళు ఆలోచిస్తారా లేరా, డిస్ట్రిబ్యూటర్ గ్రోత్ గురించి వాళ్ళు ఆలోచిస్తారా లేరా, అట్లాంటివి కంపెనీ మేనేజ్మెంట్ అట్లాంటివి థాట్ ప్రాసెస్ లో ఉంటే అది రైట్ కంపెనీ అని. అప్పుడు 2003లో అతను బుక్ తెప్పించుకొని చదివిన మాటలు. సో ఆ థాట్ ప్రాసెస్ చూసి మేము అదే ఆలోచన సరళిలో ఉన్నాము అని ఆ ఆలోచన సరళితో ఈ కంపెనీ స్టార్ట్ చేశాము. మేమేం చేశాము 2004లో మొత్తం ప్రపంచంలో ఎక్కడెక్కడైతే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ లీగల్ ఉన్నది, అంటే చట్ట ప్రకారం వాళ్ళకు మంచి ప్లేస్ ఉన్నది,
ఆ లా ప్రకారము ఆ అన్ని లాస్ వాళ్ళు తెప్పించినారట. వేరే వేరే దేశాలలో చట్టం ఎట్లా ఉన్నది, లా ఎట్లా ఉన్నది, లీగల్ ఇండస్ట్రీ ఇది చేయడానికి అవన్నీ చదువుకొని అప్పుడు ఆ అన్ని పాయింట్స్ మన వెస్టీజ్ లో వాళ్ళు ఆల్రెడీ ఇన్క్లూడ్ చేసేసి అప్పుడు వెస్టీజ్ కంపెనీ స్టార్ట్ చేశారు. 2004 మాట ఇది. అండ్ అప్పుడు ఇండియాలో ఎన్నో వేరే కంపెనీస్ కూడా ఉంటుండే. ఓకే, ఆ కంపెనీస్ లాస్ సిస్టమ్ వేరే ఉండే. జాయినింగ్ ఫీ ఉండే, జాయినింగ్ లోనే ఒక కిట్ తీసుకోవాలి, లేకపోతే రెన్యువల్ ఫీజు ఉంటుండే ప్రతి సంవత్సరానికి. కానీ వెస్టీజ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అవన్నీ లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ వేరే దేశాలలో లీగల్ కంపెనీస్ ఎట్లా రన్ చేస్తున్నాయి, అదే లీగలిటీ మనం కూడా స్టార్టింగ్ నుంచి ఫాలో చేద్దాము అని స్టార్ట్ అయ్యారు. సో కంపెనీకి జాయినింగ్ ఫీజు లేదు, కిట్ లేదు, రెన్యువల్ లేదు, ఏం లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ అయింది. అండ్ 12 సంవత్సరాల తర్వాత 2016లో 2016లో 12 సంవత్సరాల తర్వాత మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండియాలో లా వచ్చింది. ఓకే, చట్టం వచ్చింది డైరెక్ట్ సెల్లింగ్. అండ్ అప్పుడు ఆల్ వేరే కంపెనీస్ ఆ చట్ట ప్రకారం చేంజ్ అయ్యారు, మార్చుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చెప్తుందో వినాలి. మాకు చేంజ్ అయ్యే అవసరం పడలే. ఎందుకు అంటే మేము స్టార్టింగ్ నుంచి అదే ఫాలో చేస్తున్నాం. ఏకైక కంపెనీ చేంజ్ అయ్యే అవసరం పడలేదు, ఎందుకంటే మేము ముందు నుంచే చట్ట ప్రకారం ఉన్నాము. వేరే అందరూ అన్ని కంపెనీస్ వాళ్ళు మార్చుకున్నారు, అంటే వాళ్ళు చట్ట ప్రకారం లేకుండే. నెక్స్ట్ చూడండి, మా యొక్క గ్రోత్ వైపు ఆలోచిస్తే 2011 వరకు, ఓకే 7 years కంపెనీ యొక్క గ్రోత్ మనం చూస్తే ఎంత ఎదుగుదల ఉన్నదంటే 135% ఎవ్రీ ఇయర్ యావరేజ్ సుమారు. ఓకే, గ్రోత్ ఎదుగుదల ఉండే ప్రతి సంవత్సరం. ఇది ఒక రికార్డ్ అట, వరల్డ్ రికార్డ్ అట. ఒక కంపెనీ ప్రతి సంవత్సరము 135% 135% ప్రతి సంవత్సరము వరుసగా 7 years గ్రోత్ తీసుకోవడము అనేటిది ఇది వరల్డ్ రికార్డ్ ఉన్నది. మన కంపెనీ అంత ఎదుగుదల చేసింది. ఓకే, అండ్ 2011లోనే మళ్ళీ మేము ప్లాన్ చేశాము. ఏం ప్లాన్ చేశాము అంటే రాబోయే 10 సంవత్సరాల తర్వాత మన ఇండియా పరిస్థితి ఏముంటది, ఇండియాలో అసలు ఏం జరుగుతుంది అని వాళ్ళు ముందే ఊహించారట. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, మన ప్రోడక్ట్స్ ఎట్లా ఉండాలి, మన టూల్స్, బిజినెస్ బిల్డింగ్ యొక్క టూల్స్ ఏవైతే ఉంటది అది ఎట్లా మనము డెవలప్ చేయాలి. సో ముందు చూపు మాకు ఎప్పుడైనా ఉంటుంది. ఓకే, ముందు చూపు అంటే ముందు ఎట్లా 10 సంవత్సరాల ముందే మేము ఆలోచిస్తాము. రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఏం జరగవచ్చు ఇవ్వాలి మేము ఆలోచిస్తాము. అప్పుడు 2011లో 2011లో మాకు ఏం తెలిసింది అంటే ఇండియా యొక్క పాపులేషన్ 70% 70% పాపులేషన్ ఇప్పుడు యంగ్ పీపుల్ ఉండొచ్చు. యంగ్ పీపుల్ ఉండబోతున్నారు, అంటే బిలో 35 ఏజ్ లో ఉండబోతున్నారు. సో అప్పుడు మేము సీరియస్ ఉంటుండే. వెస్టీజ్ కంపెనీ అంటే ఎట్లా అంటే హెల్త్ కేర్ కంపెనీ. వెస్టీజ్ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ రోగి. ఓకే, ఎవరికైతే రోగం ఉన్నది వాళ్ళని వెతుకుతుండే. అచ్చా నీకు బీపీ ఉందా, ఇది వాడు. నీకు ఈ ప్రాబ్లం ఉందా, ఇది వాడు. అంటే మనం ఒక డాక్టర్ లాగా అయిపోయినాము. అప్పట్లో మాట చెప్తున్నారు 2011లో. సో అందరికి ఎవరెవరికైతే రోగం ఉన్నది వెతికి మన ప్రోడక్ట్స్ ఇస్తుండే. ఫంటాస్టిక్ రిజల్ట్. ప్రోడక్ట్స్ కి రిజల్ట్స్ కి అయితే మాటనే లేదు, రిజల్ట్ చాలా బాగుంటుండే. సో మన కంపెనీ ఎట్లా అయిపోయింది అంటే డాక్టర్ పేషెంట్ కంపెనీ లాగా అయిపోయింది. అండ్ చాలా మంది ఏమనుకున్నారు అంటే ఇది ముస్లోల కంపెనీ. ఎందుకు అంటే ముస్లోలకు బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం ఉంటది. సో మనము ముస్లోల మంచి ఆరోగ్యం గురించి ఈ కంపెనీ వర్క్ చేస్తుంది. అట్లా మనస్తత్వం రావద్దు అని మేము 10 సంవత్సరాల ముందే చేంజ్ అయినాము. ఎక్కువ మంది అప్పుడు ఏమనుకుంటుండే అంటే 50 సంవత్సరాల కన్నా ఏజ్ ఉన్న వాళ్ళ గురించి ఉన్నది. సో మేము మార్చుకున్నాము మొత్తం. ఈ కంపెనీ యంగ్ పీపుల్ గురించి ఉండాలి, యువకుల గురించి ఉండాలని మేము ఆల్ ప్రోడక్ట్స్ పైన యువకుల యొక్క ఫొటోస్ స్టార్ట్ చేశాము. యంగ్స్టర్స్ ఫోటో పెట్టినాము. అండ్ మనది ఇండియాలో ఏకైక కంపెనీ, ఓకే, మొబైల్ యాప్
వెస్టీజ్ మొబైల్ యాప్ స్టార్ట్ చేసినాం. వేరే ఏ కంపెనీ దగ్గర అప్పుడు లేకుండే. ఓకే, మేము మొబైల్ యాప్ ఫస్ట్ టైం మేము లాంచ్ చేశాము. ఎందుకంటే యంగ్ పీపుల్ డిజిటల్ ఉంటారు, మొబైల్ యాప్ వాళ్ళు వాడుకుంటా ఉంటారు. ట్రూమెన్ కేటగిరీ స్టార్ట్ చేశాము యువకుల గురించి. స్కిన్ ఫార్ములా 9 ప్రీమియం స్కిన్ కేర్, ముఖ సౌందర్యం గురించి. ఓకే, చూడండి ఎన్ని బ్యూటీ పార్లర్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి. ప్రతి గల్లీలో బ్యూటీ పార్లర్ ఉన్నదంటే అందరూ మన ఫేస్ గురించి చాలా కేర్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ గురించి మేము అష్యూర్ న్యాచురల్ ప్రొడక్ట్స్, SF9 ప్రొడక్ట్స్ స్టార్ట్ చేశాము. దాని తర్వాత మేము యూత్ ఐకాన్, యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. సో అట్లా మేము టోటల్ చేంజ్ అయినామన్నమాట. అండ్ 2020లో రికార్డ్ ఉన్నది 2200 crores టర్న్ ఓవర్ జరిగింది. ఓకే, అంటే 2500 కోట్ల, ఓకే 2200 crores టర్న్ ఓవర్ మేము చేసినాము. ఓకే, ఇది కూడా ఒక రికార్డ్. అండ్ ఇది చాలా ముందు చూపు. ఓకే, 10 సంవత్సరాలలో ఒక కంపెనీ 50 కోట్ల నుంచి 2200 కోట్ల వరకు అంత ఫాస్ట్ గ్రో అవ్వడం అనేది కూడా ఒక రికార్డ్ అట. మీరు ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళండి, ఏదైనా సిచ్యువేషన్ తీసుకోండి, మా దగ్గర ముందు చూపు ఉన్నది, మేము దాని గురించి తయారున్నాము అని మేనేజ్మెంట్ అంటున్నారు. మీరు మేనేజ్మెంట్ పైన ఫెయిత్ అంటే విశ్వాసం పెట్టండి, భరోసా పెట్టుకోండి. మీకు ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్స్ కి ఎవరైతే ఈ క్యారియర్ లాగా చేస్తున్నారో, ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నారు వెస్టీజ్ లో, మీకు మేము ఓకే భయం లేకుండా సక్సెస్ఫుల్లీ ముందుకు వెళ్ళడానికి మేము సపోర్ట్ చేయడానికి తయారున్నాము అని అన్నారు. ఓకే, 2014లో ఏం జరిగిందంటే సడన్లీ ఎప్పుడైతే మోదీ గవర్నమెంట్ వచ్చింది, ఓకే ఇంత మంచి గ్రోత్ మనం చేస్తుండే అప్పుడు 2014 వరకు. సో మోదీ గవర్నమెంట్ రాగానే ఒకటి అనౌన్స్మెంట్ చేశారు మోదీ సార్, మేక్ ఇన్ ఇండియా, అంటే ఏదైనా వస్తువు మన ఇండియాలోనే తయారు కావాలి, బయట నుంచి దానికి తీసుకురావద్దంటే. సో అప్పుడు ఏమైంది, అన్ని ఇంపోర్ట్ లైసెన్స్ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, మా అష్యూర్ ప్రొడక్ట్స్ జపాన్ నుంచి వస్తుండే, జపానీస్ కంపెనీ మిలెట్ కంపెనీ అని ఉంటుండే, అక్కడ నుంచి వస్తుండే. అండ్ LR9 USA నుంచి వస్తుండే. మన ఫుడ్ ప్యాచెస్ అనేది చైనా నుంచి వస్తుండే. సడన్లీ అది బంద్ అయిపోయింది. మన ఇంత మంచి ప్రోడక్ట్ లైన్స్ బంద్ అయితే ఎంత లాస్ కావచ్చు. సో ఇప్పుడు మాకు కూడా ఒక మాట ఉంటుండే, అరే భయ్ గవర్నమెంటే బంద్ చేసింది, మేమేం చేయాలి, మేము కూడా చేతులు ఎత్తేస్తే బంద్ అయింది ఆ ప్రోడక్ట్స్ అంటే అయిపోతుండే. కానీ మన మేనేజ్మెంట్ మేము ఓకే బంద్ చేయలే. మేము ఇమ్మీడియట్లీ ఏం చేసినాము, 2 నెలల లోపలే ఇన్నోవేటివ్ సెంటర్ స్టార్ట్ చేసినాము, రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేసినాము. అండ్ స్టార్ట్ చేసేసి 4 నెలల్లోనే ఆ అన్ని ప్రొడక్ట్స్ మళ్ళీ ఇండియాలోనే తయారు చేసి, దానికన్నా బెటర్ క్వాలిటీ తయారు చేసి ఇండియాలోనే మళ్ళీ లాంచ్ చేసాము. అరే జపానీస్ టెక్నాలజీ ఇండియాలో ఎట్లా తయారవుతుంది, USA క్వాలిటీ ఇక్కడ ఎట్లా వస్తుంది అంటే దానికన్నా బెటర్ క్వాలిటీ ఆ ఫార్ములేషన్స్ ఇన్నోవేషన్ సెంటర్ స్టార్ట్ చేసి మేము ఇక్కడే స్టార్ట్ చేసినాము. సో చూడండి కంపెనీ మన గురించి ఎంత ఆలోచిస్తుంది. 2016లో నోట్ బందీ అని డిక్లేర్ అయింది. సాయంత్రం ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు వచ్చేసి ఇవాళ నుంచి 500 నోట్లు, 1000 నోట్లు ఏవైతే ఉన్నాయి, 1000 రూపీస్ నోట్ అండ్ 500 నోట్ బంద్ చెప్పంగానే ఇక ఎంత ప్రాబ్లం అవుతుంది చూడండి. మాది ప్రతి నెల 72 crores టర్న్ ఓవర్ ఉండే. 72 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుండే, 72 crores పర్ మంత్ టర్న్ ఓవర్ ఉంటుండే. అది సడన్లీ 47 crores అంటే ఆల్మోస్ట్ సగానికి పడిపోయింది టర్న్ ఓవర్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ నోట్ బందీ. సో ఇప్పుడు మేము అప్పట్లోనే ఏం చేసినాము అంటే ముందు చూపు ఉన్నది కదా మాకు, 10 సంవత్సరాల లోపల మనం డబల్ చేసేది ఉన్నదని మేము కొత్త ఫ్యాక్టరీస్ కొనుక్కున్నాము, పర్చేస్ చేసాము, ఫ్యాక్టరీ కొనేసినాం మేము. మా పెద్ద పెద్ద వేర్ హౌసెస్ స్టార్ట్ చేసినాము, చాలా మంది కొత్త స్టాఫ్ కి కొత్త వాళ్ళని మేము జాబ్ ఇచ్చి హైర్ చేసుకున్నాము, కొత్త ఆఫీసెస్ స్టార్ట్ చేసినాము. ఓకే, కానీ సడన్లీ మా టర్న్ ఓవర్ 50% కి తగ్గిపోయింది.
చూడండి 50% కి తగ్గిపోతే ఏమైతుంది, చాలా మందికి జాబ్ తీసేస్తాము, ఆఫీసెస్ బంద్ అయిపోతుంది. కానీ మేము ఒక్క వ్యక్తి కూడా తీయలే, ఒక్క ఆఫీస్ కూడా బంద్ చేయలే. మేము చాలా కష్టపడి మళ్ళీ ఒక సంవత్సరం పడింది మాకు మళ్ళీ ఆ టర్న్ కి మనం రీచ్ అయినాం. అంటే మాకు బంద్ చేయడానికి ఛాన్స్ ఉండే, తగ్గించడానికి, కొంతమందికి ఆఫీస్ నుంచి తీసేయడానికి. ఎందుకు అంటే టర్న్ పడిపోయిందని. మేము అట్లా చేయలే, ఎందుకంటే మేము నిలబడి ఉంటాము, ఒక స్టెప్ తీసుకున్నామని నిలబడి ఉంటాము. సో సొల్యూషన్ తీసాము, దానికి సొల్యూషన్ తీసేసి ముందుకెళ్ళాము. 2018లో మళ్ళీ జిఎస్టి వచ్చింది. గవర్నమెంట్ మళ్ళీ కొత్త చట్టం టాక్సేషన్ లో జిఎస్టి డిక్లేర్ అయింది. సో జిఎస్టి డిక్లేర్ అయితే మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ కి 5% వ్యాట్ ఉండే, 5% అప్పుడు. కానీ సడన్లీ ఇప్పుడు అది 12%, 5% ట్యాక్స్ నుంచి అది 12% ట్యాక్స్ అయిపోయింది. కొన్ని ప్రొడక్ట్స్ పైన 12% వ్యాట్ ఉంటుండే, అది 18% వరకు వెళ్ళింది. సో మార్కెట్లో ఏం పుకారా వచ్చిందంటే, అరే వెస్టీజ్ వాళ్ళు ప్రోడక్ట్స్ కాస్ట్లీ చేసేసారు, వెస్టీజ్ వాళ్ళు ప్రోడక్ట్స్ ధరలు పెంచేశారు అని అట్లా టాక్ వచ్చింది. కానీ మేము ధరలు పెంచలేం, మేము ధరలు అంతే పెట్టినాము, గవర్నమెంట్ ట్యాక్స్ పెరిగినాయి. ఓకే, జిఎస్టి లాంచ్ అయినప్పటి నుంచి ట్యాక్స్ పెరిగినందుకు ఆ ప్రైస్ లో మా ప్రైస్ అంతే ఉన్నది, అక్కడ గవర్నమెంట్ ట్యాక్స్ పెరిగింది అంతే. చూడండి దాని తర్వాత ఓకే, మేము ఎట్లయినా అది అందరికీ చెప్పి మేనేజ్ చేశాము ప్రైజింగ్ గురించి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్, భయంకరమైన సిచ్యువేషన్ వచ్చింది 2020లో, కరోనా వ్యాధి వచ్చింది. ఇక కరోనా వ్యాధి గురించి ఏం చెప్పాలి. ఓకే, ఎన్ని బిజినెసెస్ బంద్ అయిపోయినాయి, ట్రైన్స్ బంద్, బసెస్ బంద్, ఫ్లైట్స్ బంద్, అంటే మొత్తం ప్రపంచం బంద్ అయిపోయింది ఆ టైంలో. అండ్ మొత్తం ప్రపంచం బంద్ అయినప్పుడు మాకు కూడా ఛాన్స్ ఉండే, అరే భయ్ మొత్తం ప్రపంచం బంద్ అయిపోయింది, ట్రైన్స్ లేవు, బసెస్ లేవు, ఓకే, ఆ అన్ని బిజినెస్ బంద్ అంటే మేము కూడా బంద్ చేయడానికి ఈజీ ఉంటుండే, అండ్ ఎవ్వరు ఏం అనలేరు, ఎందుకంటే సిచ్యువేషన్ అట్లా ఉన్నది అప్పుడు. చాలా మంది శాలరీస్ కట్ చేశారు, చాలా కంపెనీస్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ శాలరీస్ కట్ చేసేసారు, లేకపోతే కొంతమందికి జాబ్ నుంచి తీసేశారు. మేము అట్లా ఏం చేయలే. మేమేం చేసినాము అంటే విత్ ఇన్ 2 days, ఓకే, 48 అవర్స్ అంటారు కదా, ఓకే, 42 అవర్స్ లోనే, 2 days లోనే మేము ఏం చేశాము అంటే గవర్నమెంట్ నుంచి పాసెస్ తీసుకున్నాము, పర్మిషన్స్ తీసుకున్నాము, డిఎల్సిపిస్ గురించి, మా ఆఫీస్ గురించి, మా మొత్తం ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ గురించి పర్మిషన్ తీసుకొని మన పని స్టార్ట్ చేశాము. విత్ ఇన్ 2 days లోనే మా దగ్గర ఉన్న 600 మంది స్టాఫ్ కి మేము ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ ఇచ్చినాము, వాళ్ళ ఇంటి వరకు చేర్పించినాము, వాళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై కనెక్షన్ ఇచ్చినాము. మీరు ఎక్కడున్నారు అక్కడ నుంచి వెస్టిజ్ పని చేయండి అని స్టాఫ్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి 2-3 days లోనే మళ్ళీ మన పని స్టార్ట్ అయింది. ఎక్కడైతే మొత్తం ప్రపంచం బంద్ అయిపోయింది, ఓకే, కానీ వెస్టిజ్ ఏకైక బిజినెస్ కంపెనీ అది కంటిన్యూస్ గా వర్క్ చేసింది. ఓకే, మాకు కూడా ఈజీ వే ఉంటుండే, అరే భయ్ అందరూ బంద్ అయ్యారు, మేము కూడా బంద్ కావచ్చు. కానీ మేనేజ్మెంట్స్ ఆలోచన సరళి ఎట్లా ఉన్నది, ఏ ప్రాబ్లం వస్తే కూడా మనం బంద్ అయ్యేది లేదు, మనం నిలబడాలి, మన వెస్టీజ్ యొక్క డిస్ట్రిబ్యూటర్స్ కి మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళ జీవితాలు దీనిపైన ఆధారపడి ఉన్నది అని మేము నిర్ణయం తీసుకొని, అంత ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లో కూడా మళ్ళీ మేము మన పని స్టార్ట్ చేసేసాము విత్ ఇన్ 2 to 3 days. ఓకే, అండ్ చూడండి ఇది ఈ కరోనా కాలంలోనే వెస్టీజ్ యొక్క టర్న్ ఓవర్ హైయెస్ట్ లెవెల్స్ కి రీచ్ అయినాయి. ప్రతిసారి మా యొక్క నిర్ణయం అంటారా లేకపోతే కమిట్మెంట్ ఉన్నది, ప్రతి నెల 10వ రోజు మన బోనస్ అనేటిది బ్యాంక్ ద్వారా మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది, బోనస్ డిక్లేర్ చేస్తాము. కానీ కరోనా టైంలో చూడండి, అప్పుడు మొత్తం బ్యాంక్స్ క్లోజ్. సో బ్యాంక్ బంద్ ఉన్నాయి, ఇప్పుడు పేమెంట్ ఎట్లా. కానీ మేము ఎంత బ్యాంక్ బంద్ ఉంటే కూడా పర్మిషన్స్ తీసుకొని కష్టపడి కరెక్ట్ 10th రోజే బోనస్ అనేటిది డిక్లేర్ చేసి అందరికి ఇచ్చేసాం. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉండే, అందరు ఇంట్లోనే ఉన్నారు. సో
ఆల్మోస్ట్ 19K, ఓకే, 19,000 డిస్ట్రిబ్యూటర్స్. ఓకే, 19,000 డిస్ట్రిబ్యూటర్స్ కి అంటే ఆల్మోస్ట్ అనుకోండి 20,000 డిస్ట్రిబ్యూటర్స్ ప్రతి నెల క్వాలిఫై అయ్యి మంచి ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఆ నెలలో టర్న్ ఓవర్ చేయలేకపోయారు. ఎందుకు? బంద్, కరోనా, లాక్డౌన్. సో కంపెనీ ఏం చేసిందంటే, అరే వాళ్ళకు ఎంత ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుండే, కానీ ఇప్పుడు టర్న్ ఓవర్ కాలే, వాల్యూమ్ కాలే, ఎట్లా అయినా కూడా వాళ్ళ యొక్క యావరేజ్ ఇన్కమ్ చూసేసి 6 నెలల వరకు వాళ్ళు టర్న్ ఓవర్ చేయకపోతే, వాల్యూమ్ చేయకపోతే కూడా కంటిన్యూస్లీ ఆ ఇన్కమ్ అనేటిది కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయము. మీరు పీవీస్ చేస్తలేరు, కానీ మీకు అంతే ఇన్కమ్ వచ్చింది 6 నెలల వరకు. సుమారు ఎంత మీకు వస్తుండే లాస్ట్ 6 months లో బిఫోర్ లాక్డౌన్, అదే కంటిన్యూస్లీ అందరికి ఇన్కమ్ ఇవ్వడం అనేటిది అసలు ఈ భూ ప్రపంచంలో ఎట్లాంటివి కంపెనీ ఏది లేదని అనుకుంటా నేను. అందరూ శాలరీస్ కి తగ్గించారు, కొంతమందికి జాబ్ నుంచి తీసేశారు, కానీ మన వాళ్ళు పీవీస్ కాకపోతే కూడా వాళ్ళకు కంటిన్యూస్ ఇన్కమ్ ఇచ్చేశారు. ఇది చాలా గొప్ప విషయము. మేనేజ్మెంట్ మన గురించి ఎంత ఆలోచిస్తుంది, మీరు భరోసా పెట్టండి అని అన్నారు. ఓకే, సో ఇంకొక విషయము మనం ఇక్కడ అర్థం చేసుకునేది ఏమున్నదంటే, వెస్టీజ్ వాళ్ళ యొక్క కెరియర్, ఓకే, వాళ్ళ యొక్క కెరియర్ కి దెబ్బ పడొద్దు, వాళ్ళు కష్టంలో రావద్దు అని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. అందరూ డబ్బులు దాచుకున్నారు అప్పుడు. అరే మనం మనీ దాచుకోవాలి, పెట్టుకోవాలి. ఎందుకు అంటే రాబోయే కాలం ఎట్లా ఉంటుందో ఏమో అని అందరూ శాలరీస్ తగ్గించి, ఖర్చులు తగ్గించి, ఆఫీసెస్ బంద్ చేసేసి డబ్బులు పట్టుకొని దాచుకున్నారు. కానీ మేము ఉల్టా, ఓకే, మీ యొక్క పీవీ లేకపోతే కూడా అందరికి మేము డబ్బులు పంచేశాము. ఇది వెస్టీజ్ ఆలోచన సర్లి. వెస్టీజ్ మేనేజ్మెంట్ ఎందుకు చూడాలి అని ఆ ఆథర్ ఎందుకు అన్నారు, ర్యాండీ కేజ్ అనే ఆథర్ ఎందుకు అన్నారు అంటే ఇందువల్ల. ఓకే, సో వెస్టీజ్ మేనేజ్మెంట్ ని చూడాలి అని అన్నారు. సో యాజ్ ఎ మేనేజ్మెంట్ మేము ఎంత మీ గురించి ఆలోచిస్తున్నాము చూడండి అని అంటున్నారు. ఓకే, 2021లో మేము రాబోయే కాలంలో, ఓకే, 2030 గురించి ఆలోచించాము. ఓకే, 2021లో 2021లో మేము 2030 గురించి ఆలోచించాము. రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అంటే ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్, మొబైల్ ఫోన్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఏం చేసింది అంటే అలారం పని స్మార్ట్ ఫోనే చేస్తుంది. మంచి కెమెరాస్ బంద్ అయినాయి ఇప్పుడు, ఎందుకు అంటే మొబైల్లోనే కెమెరా ఉన్నది. ఓకే, ఎస్టిడి దూరం నుంచి మాట్లాడేది, ఎస్టిడి పీసీఓ డబ్బలు ఉంటుండే, అప్పుడు ఫోన్ ఉంటుండే, ఎస్టిడి ఫోన్ ఉంటుండే, అది బంద్ అయినాయి. ఎందుకు? అవన్నీ మొబైల్లో వచ్చేసినాయి. ఓకే, సో ఎన్నో బిజినెసెస్ క్లోజ్ అయ్యి అన్ని మొబైల్లోనే వచ్చేసినాయి. ఇప్పుడు మనము క్యాబ్ బుక్ చేస్తున్నాము, ట్యాక్సీ బుక్ చేస్తున్నాము, మనము జొమాటో ద్వారా మంచి మంచి భోజనము, బిర్యానీ బుక్ చేసుకుంటున్నాము. ఏదైనా జరుగుతున్నది అంటే ఇప్పుడు మొబైల్ ద్వారానే మనం పేమెంట్ కూడా చేస్తున్నాము. మొబైల్ బ్యాంకింగ్ వచ్చేసింది, ఫోన్ పే, గూగుల్ పే కావచ్చు. సో రాబోయే కాలంలో అందరూ డిజిటల్ ఏజ్ లో ఉంటారు అని మేము 10 సంవత్సరాల ముందే ఇది ఊహించుకొని ఏం చేశాము, ప్రతి ఊర్లో డిజిటలైజేషన్ కావచ్చు అని మేము సోషల్ మీడియా పైన వర్క్ చేయడం స్టార్ట్ చేశాము. సోషల్ మీడియా ద్వారా, అది ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, మేము సోషల్ మీడియా యూజ్ చేసుకుంటూ మన ప్రోడక్ట్స్ ని మనం అందరికీ ఎట్లా సేల్ చేయొచ్చు, ప్రోడక్ట్ గురించి ఎట్లా తెలియజేయొచ్చు అనేది సోషల్ మీడియా ద్వారా ప్రమోషనల్ యాక్టివిటీ మేము స్టార్ట్ చేశాము. బిజినెస్ యాక్టివిటీ సోషల్ మీడియా ద్వారా స్టార్ట్ చేశాము. హెల్త్ కేర్ గురించి, మన కస్టమర్ సపోర్ట్ గురించి సోషల్ మీడియా వైపు మేము చేంజ్ అయినాము అని అంటున్నారు. అంటే మా ఆలోచన సర్ని విజన్ అంటే ముందు 10 సంవత్సరాలు ముందే మేము అది ఆలోచిస్తాం అన్నమాట. సో మా యొక్క మొత్తం ట్రైనింగ్ సిస్టమ్ కూడా మీరు చూస్తే, ఓకే, అప్పుడు రోజుకి ఎన్నో సిఎన్ ప్రోగ్రామ్ అవుతుండే. ఓకే, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అని సిఎన్టీస్ ప్రోగ్రామ్ ఉంటుండే, ఫిజికల్ ప్రోగ్రామ్ అవుతుండే. మేము 2 days లోనే కరోనా టైంలో అన్ని మీటింగ్స్ బంద్ అయిపోతే 2 to 3 days లోపల
మేము మొత్తం జూమ్ మీద స్టార్ట్ చేసేసినాం. జూమ్ ప్రోగ్రామ్ ప్రపంచం బంద్ ఉంటే మేము జూమ్ వైపు చేంజ్ అయినాము. యూట్యూబ్ ద్వారా మేము ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేసినాము. సో ఇది ఈ అడ్వాన్స్మెంట్ మేము ఆ ఆ కరోనా టైంలో కూడా స్టార్ట్ చేశాము. ఎందుకు అంటే మేము మా డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్ గురించి ఆల్వేస్ తయారుంటాము అని అన్నారు. ఓకే, అండ్ రాబోయే కాలంలో కూడా చూడండి, ఇవాళ ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ లీగల్ ఇండస్ట్రీ వైపు మనం చూస్తే, ఓకే, అది 21,000 crores టర్న్ ఓవర్ ఇప్పుడు ఉన్నది. అండ్ రాబోయే 20 సంవత్సరాలు ఈ ఈ ఇండస్ట్రీ 3 times గ్రో కాబోతుంది. అంటే 60,000 crores ఇండస్ట్రీ కాబోతుంది. ఇది మేం చెప్తలేము, రీసెర్చ్ చెప్తుంది. 60,000 కోట్ల టర్న్ ఓవర్. 60,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతున్నది అంటే ఇవాళ 20,000 టర్న్ ఓవర్ లో టాప్ కంపెనీ మేము ఉన్నాం కదా, డామినెంట్, అంటే ఎక్కువ పార్ట్ మాదే ఉన్నది. అంటే అప్పుడు కూడా ఎక్కువ పార్ట్ మాదే ఉంటది 60,000 టర్న్ ఓవర్ లో. సో చూడండి ఎంతమంది లైఫ్ చేంజ్ అవుతుంది, ఎంతమంది ఇన్కమ్ పెరుగుతుంది, ఎంతమంది జీవితాల్లో సుఖం అనేటిది వస్తుంది. ఓకే, సో ఇది ఆలోచించాలి మీరు. రాబోయే కాలం చాలా మంచి పని జరగబోతుంది. చూడండి 2040 వరకు ఈ ఇండస్ట్రీ ఒకవేళ 60,000 కోట్ల టర్న్ ఓవర్ లో ఉన్నదంటే మేమేం చేయబోతున్నాము? మేము ఇప్పుడు ఇది షూస్ బిజినెస్, మసాలా బిజినెస్, పప్పు ధాన్యాలు, రైస్, బిర్యానీ, ఇవన్నీ కేటగిరీగా మేము వర్క్ చేస్తలేము, చేయము. మేము దేని మీద వర్క్ చేస్తాము అంటే ఏ వస్తువు అయితే అందరికీ చాలా అత్యావశ్యకత ఉన్నది ఆ కేటగిరీస్ లోనే మేము వర్క్ చేస్తాము. ఖచ్చితంగా అందరూ అది తీసుకుంటారు. ఫస్ట్ కరోనా తర్వాత అందరికీ హెల్త్ పట్ల చాలా అవేర్నెస్, జాగరణ అయింది. అందరికి అనిపిస్తుంది నేను ఆరోగ్యంగా ఉండాలి అనే మాట. ఓకే, సో మేము హెల్త్ కేర్ లో మేము వర్క్ చేస్తున్నాము. చాలా చూడండి, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి కదా, జిమ్ ఎక్కడైతే అందరూ ఎక్సర్సైజ్ యోగా చేస్తారో అది కూడా పెరుగుతుంది. అంటే దీని యొక్క అర్థం ఏమున్నది అంటే ఎక్కువలో ఎక్కువ మంది ఆరోగ్యం వైపు చాలా కేర్ఫుల్ అయిపోయారు. సో ఆరోగ్యానికి మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. సో హెల్త్ సప్లిమెంట్స్ గురించి మేము వర్క్ చేస్తున్నాము. అండ్ మొన్ననే 10 రోజుల ముందు మన ప్రైమ్ మినిస్టర్ సార్ ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే అందరూ మీ యొక్క నూనె, మీరు రోజు ఇంట్లో అయితే నూనె వాడుతున్నారు, ఫ్రైడ్ ఐటమ్స్, మంచిగా భోజనం తింటున్నారు, అది 10% తగ్గించండి అని అన్నారు. ఎందుకు అంటే రాబోయే కాలంలో ఇండియాలో అతి ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు, ఫ్యాట్ పీపుల్ కాబోతున్నారట. సో మీ బరువు తగ్గించండి అని ప్రైమ్ మినిస్టర్ మోదీ అన్నారట ఒక స్పీచ్ లో. అంటే ఇండియాలో అంతమంది బరువు గల వ్యక్తులు ఉంటారు. అండ్ మా విజన్ ముందే ఉన్నది. మేము వెస్లీమ్ ఆల్రెడీ లాంచ్ చేసేసాము. ఓకే, వెయిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ సంవత్సరం మేము ఊహిస్తున్నాము. టార్గెట్ ఉన్నది 1,000 కోట్ల టర్న్ ఓవర్ ఓన్లీ వెస్లీమ్ తో కావాలి. ఓకే, వెయిట్ మేనేజ్మెంట్ తో కావాలి అని అనుకుంటున్నాము. అండ్ అదే 2030 వరకు దానికి 4,000 ఓకే కోట్ల టర్న్ ఓవర్, 4,000 crores టర్న్ ఓవర్ కి తీసుకుపోవాలి అని ఉన్నది. సో హెల్త్ కేటగిరీ, వెయిట్ మేనేజ్మెంట్ కేటగిరీ చాలా పెద్ద కేటగిరీ. దాంట్లో మనం ఆల్రెడీ ఉన్నాము. దాంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ మేము చేస్తున్నాము. సెకండ్ ఉన్నది లేడీస్. ఓకే, సో మన నారీ శక్తి మొన్ననే చాలా పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ మన లేడీస్ కి ఎంపవర్మెంట్ అండ్ అవార్డ్స్ ఇచ్చాము. సో నారీ శక్తికి నేను చాలా చాలా నమస్కరిస్తాను. మొన్ననే మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరికి శుభాకాంక్షలు. ప్రపంచంలో ఓకే ఈ బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేటిది 15 lakh crore టర్న్ ఓవర్ చేస్తుందట. 15 lakh crore అంటే 15 లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఈ ఇండస్ట్రీ చేస్తుంది. అంటే దాంట్లో 70% లేడీస్ ఉన్నారట. ఎంత పెద్ద విషయం అది. సో ఈ మొత్తం ఇండస్ట్రీని లేడీసే ఎక్కువ చేస్తున్నారు. సో ఈ 70% లేడీస్ చేస్తున్నారు. అందు గురించి వాళ్ళకు నేను సెల్యూట్, నమస్తే, శుభాకాంక్షలు పెడుతున్నానని చెప్పారు. సెకండ్ కేటగిరీ ఆఫ్ మన దగ్గర ప్రొడక్ట్స్ బ్యూటీ కేటగిరీ ఉన్నది.
ఓకే, బ్యూటీ కేటగిరీ ఎంత ఇంపార్టెంట్. ప్రతి గల్లీలో ఇప్పుడు బ్యూటీ పార్లర్ కనిపిస్తుంది, హైదరాబాద్ లో కూడా కనిపిస్తుంది. సో అందరూ బ్యూటీ గురించి చాలా ఇప్పుడు ఆ ఏమంటున్నారు, కేర్ తీసుకుంటున్నారు. ఎందుకు? మంచిగా కనపడాలి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మంచిగా కనిపిస్తే మన లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అండ్ లేడీస్ తో పాటు ఇప్పుడు మెన్స్ పార్లర్ కూడా వచ్చేసినాయి. ఓకే, సో జెంట్స్ కూడా మంచిగా ముఖ సౌందర్యం గురించి వాడుకుంటున్నారు. సెల్ఫ్ గ్రూమింగ్ అంటారు, మనకు మనం మంచిగా తయారు చేసుకోవాలి ఫేస్ పరంగా. సో ఇది చాలా పెద్ద మార్కెట్ ఇది. సో వెస్టీజ్ దగ్గర ఉన్న R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఉన్నది. సో మా దగ్గర ఉన్న ఫార్ములేషన్స్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ ఫార్ములేషన్స్. ఆ ఫార్ములాస్ తో మేము బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేస్తాము. మేము ఈ ఫార్ములేషన్స్ లాక్మీకి సేల్ చేస్తాము, టాటా కంపెనీకి సేల్ చేస్తాము, రిలయన్స్ కంపెనీకి సేల్ చేస్తాము, మెమో కి సేల్ చేస్తాము. అట్లా పెద్ద పెద్ద కంపెనీస్ మన ఇండియాలో అయితే ఉన్నాయి, వాళ్లకు మేమే ఫార్ములా అండ్ సప్లై చేస్తున్నాము అని అన్నారు. సో అదే క్వాలిటీతో మన దగ్గర ఆ మంచి ఫేస్ కేర్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఏవైతే ఉన్నది, అది రాబోయే కాలంలో కూడా అది చాలా పెరుగుతుంది. నెక్స్ట్ కేటగిరీలో మనం వర్క్ చేస్తున్నాము అగ్రికల్చర్. అందరికీ తెలుసు మన ఇండియాలో అగ్రికల్చర్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ, చాలా పెద్ద విషయం అది. సో దాంట్లో ఆల్రెడీ మనమే శాసిస్తున్నాము రూల్. చూడండి, మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో అగ్రికల్చర్ లో 400 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతున్నది, 400 crores టర్న్ ఓవర్. అండ్ దాంట్లో సగం 200 crores ఓన్లీ వెస్టీజే చేస్తుంది. అంటే అగ్రికల్చర్ లో మనమైతే టాప్ శాసిస్తున్నాము అని అన్నారు. దానికి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము. 50% మార్కెట్ షేర్ మన చేతిలో ఉన్నదంటే మనం ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాము. దాంట్లో రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ మేము తీయబోతున్నాము. అందరికీ తెలుసు ఎందుకు ఇది మనం చేస్తున్నాము అంటే, ఈ ఏవైతే కెమికల్ రసాయనాలు, పాయిజన్, విషం పదార్థం అనేటిది మన భోజనం ద్వారా ఎంతమందికి రోగాలు వస్తున్నాయి. సో గవర్నమెంట్ కూడా చెప్తుంది, ఓకే, సేంద్రియ మనం వ్యవసాయం చేయాలి, కెమికల్ వాడకుండా చేయాలి. సో దాంట్లో మనం మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మనది ఉన్నది. సో మీరందరూ విశ్వాసం పెట్టండి, ఫెయిత్ పెట్టండి. వెస్టీజ్ ఉన్నది కదా మీ గురించి, వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ఉన్నది కదా. మీ కెరియర్, మీ భవిష్యత్తు అనేటిది సేఫ్ ఉన్నది, మంచి చేతుల్లో ఉన్నది. సో ప్రతిసారి అతను ర్యాండీ కేజ్ ఆ పుస్తకంలో ఎందుకు చెప్పారు అంటే, మీరు వెస్టీజ్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ యొక్క ఆలోచనని చూడాలి అంటే అందువలన. మా ఆలోచన మీ గురించే ఉన్నది. మేము యాజ్ ఎ మేనేజ్మెంట్, నేను ఇవాళ కూడా డిక్లేర్ చేస్తున్నా, మేము ఎట్లాంటివి పని చట్టం తీసుకురాము దేని ద్వారా అయితే మీ కెరియర్ కి దెబ్బ వస్తుంది, దెబ్బ తగులుతుంది, లేకపోతే మీ కెరియర్ కి డేంజరస్ సిచ్యువేషన్స్ రానియకుండా, డబ్బు పరంగా కూడా మీ ఫ్యూచర్ పరంగా కూడా మీకు ప్రాబ్లం రాకుండా, ఓకే, మేము ఇక్కడ ఉన్నాము. మేము ఆల్వేస్ లిజనింగ్ లో ఉన్నాము, అంటే మేము వింటాము, మేము వినడానికి తయారున్నాము. మేము అందు గురించి మా టాప్ లీడర్స్ తో మేము మీటింగ్స్ చేస్తాము, వింటాము వాళ్ళ బాధ, వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ సజెషన్స్ మేము వింటాము యాజ్ ఏ కలెక్టివ్ మేనేజ్మెంట్ గా. ఓకే, నేను ప్రతిసారి చెప్తాను, వెస్టీజ్ కి యాజమాన్యము అంటే ఓనర్స్, వెస్టీజ్ కి ఓనర్ ఎవరు, యజమాని ఎవరు అంటే మేం కాము. వెస్టీజ్ కి ఓనర్స్ అంటే మీరే ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది కంపెనీ ఏం చెప్తుందంటే, మేము ఓనర్స్ కాము, యజమాని మీరు ఉన్నారు అని చెప్తున్నాం. ఇది వెస్టీజ్ యొక్క స్ట్రాంగ్ ఇది బిలీఫ్ ఉన్నది. ఇవాళ వెస్టీజ్ టాప్ లో ఉన్నది అంటే ఎవరు తయారు చేశారు, టాప్ లో ఎవరు తీసుకొచ్చారు అంటే మేం కాదు, మీరు. మీ లీడర్షిప్ మాకు ఇంత టాప్ కంపెనీ చేశారు, అందు గురించి మీరే యాజమాన్యం అని అంటున్నారు. ఓకే, సో ఇంకొక విషయం చూడండి, మేము కరోనా టైంలో మేము ముగ్గురము, నేను, దీపక్ సూద్ సార్ అండ్ కవర్బీర్ సార్, సో 1.5 year అంటే 1 సంవత్సరము ఇంకా 6 నెలలు, 1 సంవత్సరము 6 నెలలు, ఓకే, మేము శాలరీస్ తీసుకోలేదట. ఇది ఎంత గొప్పగా అందరికీ తెలుసో తెలియకో కానీ, ఎందుకు అంటే కంపెనీ సిచ్యువేషన్స్ అప్పుడు బ్యాడ్ ఉండే, మేము అందరికి ఇచ్చినాము కానీ మేము మా శాలరీస్ ఆపుకున్నాము, వద్దులే మనం తర్వాత చూసుకుందామని. సో ఇంత గొప్ప కంపెనీ మన గురించి వర్క్ చేస్తున్నది, ఇది మనం
అర్థం చేసుకోవాలి. గౌతమ్ బాలి సార్ ఏమన్నారు అంటే ఇవాళ నేను ఆ ఇంత గొప్ప వ్యక్తి అయిపోయినాను, ఇంత పెద్ద కంపెనీకి నేను ఓనర్ ఉన్నాను అని ఎప్పుడు మా లోపల అహంకారం రానియకుండా మేము లీడర్స్ లోపల ఏవైతే బాధ ఉన్నది, లీడర్స్ కి ఏవైతే ఫ్యూచర్ గురించి ఎప్పుడైనా వాళ్ళు పరేషాన్ ఉంటారు, అరే ఏమైతుంది ఫ్యూచర్ ఏమైతుంది అంటే మాకు తెలుసు ఆ మాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ జనరేషన్ కూడా వచ్చేసింది. ఓకే, సో అదంతా మేము తయారీ చేస్తున్నాము అని అన్నారు. సో మీరు సేఫ్ హ్యాండ్ లో ఉన్నారు, ఏ ప్రాబ్లం లేకుండా మీరు బిలీవ్ పెట్టుకొని ఈ కంపెనీతో వర్క్ చేయండి. మా మనస్తత్వము మీ మంచి కొరకు, మీ ఎదుగుదల గురించి ఆల్వేస్ మేము రెడీ ఉన్నాము అని చెప్పేశారు. దాని తర్వాత ఏం జరిగింది అంటే ఎఫ్ఆర్యులో కిందికి వచ్చిన తర్వాత ఎస్పి బారిల్ సార్ అండ్ గౌతమ్ బాలి సార్ ఇద్దరు మాట్లాడుకున్నారు ఇంటర్వ్యూ లాగా. ఓకే, సో ఆ ఇంటర్వ్యూలో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది నేను ఫటాఫట్ చెప్పేస్తాను. సో ఎస్పి బారిల్ సార్ ఇంటర్వ్యూ తీసుకున్నారు గౌతమ్ బాలి సార్. సో ఏం ఇంటర్వ్యూ తీసుకున్నారు అంటే చూడండి సార్, మీరైతే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి టాప్ లీడర్షిప్ లో ఉన్నారు, టాప్ కంపెనీ ఉన్నారు, టాప్ కంపెనీకి మీరు యజమాని ఉన్నారు. సో మా ఫ్యూచర్ మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే సార్ ఏమన్నారు అంటే, చూడండి నాకు తెలుసు ఒక్కొక్క వ్యక్తి మైండ్ లోపల, లీడర్స్ మైండ్ లోపల ఏం జరుగుతున్నది అంటే మా ఫ్యూచర్ ఏమైతుంది, మా పిల్లల భవిష్యత్తు ఏమైతుంది, నెక్స్ట్ జనరేషన్ ప్రాబ్లమే, నెక్స్ట్ జనరేషన్ గురించి ఏమున్నది. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ హోప్ అనేటిది నేను ఇవ్వడానికి యాజ్ ఎ మేనేజ్మెంట్ మేము తయారున్నాము. మీ దగ్గర ఇప్పుడు ఏవైతే మీ కొడుకు సర్వజ్ఞ బారిల్ స్టార్ట్ చేశారు సెకండ్ జనరేషన్, మేమంటాము 3 జనరేషన్స్ వరకు, దానికన్నా ఇంకా ముందు ఇది పోవాలి. సో దాని గురించి మేము తయారున్నాము అని అన్నారు. ఆల్వేస్ మాకు తెలుసు మీ బాధ ఏమున్నది, హోప్ తీసుకోండి. ఓకే, ఇక్కడ పెద్ద పెద్ద జాబ్ చేసుకున్న తర్వాత కూడా రిటైర్మెంట్ తర్వాత ఏం రాదు జాబ్ నుంచి, కానీ ఇక్కడ ఓకే 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ కంపెనీ నుంచి డబ్బులు కంటిన్యూస్ గా మీకు, మీ పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ కి వస్తూ ఉంటది. ఆ భరోసా మీరు పెట్టుకోండి అని అన్నారు. థర్డ్ జనరేషన్స్ కూడా రావాలి. చూడండి మా దగ్గర సక్సెషన్ ప్లాన్ అంటే మా దగ్గర ఈ కంపెనీ ఎస్పి బాల్ సార్ ఒక క్వశ్చన్ అడిగినారు, సార్ ఇవాళ అయితే మీరు ఉన్నారు, ఓకే భగవంతుడు అట్లా చేయొద్దు, కానీ నేను కూడా ఉండను కొన్ని సంవత్సరాల తర్వాత, మీరు కూడా ఉండరు, 50 సంవత్సరాల తర్వాత కూడా వెస్టీజ్ ఎట్లా రన్ అవుతుంది, వెస్టీజ్ ఎట్లా ఉంటది అంటే అప్పుడు సార్ అన్నారు సక్సెస్ ప్లానింగ్ మా దగ్గర ఉన్నది. చూడండి మేనేజ్మెంట్ వైపు మేము ఇంతమంది లీడర్స్ కి తయారు చేసేసాము, మా దగ్గర సిఇఓ ఉన్నారు, జనరల్ మేనేజర్ ఉన్నారు, విపి ఉన్నారు, ఓకే ఒక్కొక్క లెవెల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని మేము ఎప్పుడు రీప్లేస్ చేయలే. ఓకే, సో ఆ ఒక బుక్ గురించి మాట్లాడినారు, ఒక బుక్ ఉన్నది గుడ్ టు గ్రేట్ అని. ఓకే, సో కంపెనీ యొక్క ఫౌండర్ ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేశారో అతను ఎందుకు కంపెనీ స్టార్ట్ చేశారు, ఆ ఆలోచన సరళి ఒకవేళ ఆ కంపెనీలో పని చేసే వాళ్ళ దగ్గర లేదనుకోండి, అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో మేమేం చేసినాము, మేము ఏ ఆలోచనతో అయితే, ఏ థాట్ ప్రాసెస్ తో అయితే మేము వెస్టీజ్ స్టార్ట్ చేశాము, అదే థాట్ ప్రాసెస్ మా మొత్తం వర్కింగ్ ఫోర్స్ లో, ఎంప్లాయీస్ లో, సిఇఓలో, వైస్ ప్రెసిడెంట్, మేనేజర్, జనరల్ అందరి లోపల అది నింపడానికి మేము ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. మా సంస్కారం అంటారు వెస్టీజ్ కల్చర్, వెస్టీజ్ సంస్కారం అందరి లోపల అది పోవాలి, వాళ్ళు అట్లనే ఫాలో చేయాలి, లాంగ్ టర్మ్ వరకు ఇది నిలబడగలగాలి. ఈ మా యొక్క కోర్ వాల్యూస్ మేము స్టార్టింగ్ లోనే ట్రైనింగ్ చేస్తాము, ఇండక్షన్ ప్రోగ్రామ్ లోనే ఆ కోర్ వాల్యూస్ వాళ్ళకి చెప్తాము, వాళ్ళ లోపల అది నింపుతాము అండ్ వాళ్ళని మానిటర్ చేస్తాము. మేము చెప్పిన మాటలు, ఆలోచన సరళి వీళ్ళు ఫాలో చేస్తున్నారా లేరా వాళ్ళని మేము చూస్తూ ఉంటాము. ఒకవేళ ఫాలో చేస్తే వాళ్ళు వెస్టీజ్ లో ఉంటారు, ఒకవేళ ఫాలో చేయకపోతే వాళ్ళు ఆటోమేటికల్లీ వెస్టీజ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. సో మా టాప్ మేనేజ్మెంట్ కూడా రెగ్యులర్లీ మేము సెషన్స్ చేసుకుంటాము.
ఈ కంపెనీ మనం ఎందుకు స్టార్ట్ చేశాము, మన మన ఆశయం ఏమున్నది, ఫ్యూచర్ ఎట్లా ఉంటది, మాటి మాటికి మేము టాప్ కంపెనీ మేనేజ్మెంట్ కూడా మేము ఆలోచిస్తూ ఉంటాం. చూడండి, మా దగ్గర సిఓ సార్ ఉంటుండే, అనుకూల్ అగర్వాల్ అని. అనుకూల్ అగర్వాల్ సార్ 72-73 ఏజ్. ఓకే, ఆల్మోస్ట్ అతను 18 ఇయర్స్ పని చేశారు మాతో. ఇప్పుడు అతను ఏజ్ అయిపోయింది. ఓకే, సో ఏం చేయాలి ఇప్పుడు, ఒక కొత్త యంగ్ వ్యక్తిని సిఇఓ ప్లేస్ లో తీసుకురావాలి అని మేము వెతికి అజయ్ సూరి సార్ కి కొత్తగా సిఇఓ మనము తీసుకురావడం స్టార్ట్ అయింది. అతను కూడా అదే లెవెల్లో, అదే ఆలోచనతో, అదే ఉత్సాహంతో అతను కంపెనీకి ముందు తీసుకుపోతున్నారు. ఎందుకు అంటే మేము వాళ్ళ లోపల మా యొక్క థాట్ ప్రాసెస్ వాళ్ళ లోపల నింపేశాం. అండ్ సేమ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వైపు కూడా ఆ సేమ్ క్వాలిటీ మేము మెయింటైన్ చేయడానికి, ఓకే, మొత్తం ఏమేం చేయాలి అది మేము చేస్తున్నాము అని సార్ అన్నారు. సో ప్రొడక్ట్స్ అందరికీ తెలుసు, ప్రొడక్ట్స్ క్వాలిటీ బాగుంది. సో క్వాలిటీ బాగుంటే ఆ ప్రొడక్ట్స్ రిజల్టే ఇంకా కొత్త వాళ్ళకు తీసుకొస్తాయి. సో మేము యాజ్ ఏ కంపెనీ మేము డిస్ట్రిబ్యూటర్స్ కి కేర్ తీసుకోవడానికి తయారున్నాము. కేర్ అంటే వాళ్ళకి కాపాడడానికి, వాళ్ళకు మంచి చెడు సమయంలో సపోర్ట్ చేయడానికి మేము తయారున్నాము అని అన్నారు. సో మా దగ్గర 40 సంవత్సరాల ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఓకే, చూడండి, ఎస్పి బాల్ సార్ ఒక క్వశ్చన్ అడిగిండు. సార్, మీ యొక్క మొన్న బర్త్డే జరిగింది, మిమ్మల్ని అందరూ చాలా రెస్పెక్ట్ ఇస్తారు, ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు, మీ బర్త్డేకి ఎంతమంది సెలబ్రేషన్ చేసుకున్నారు, అట్లా ఎందుకు అంతమంది మీకు ఎందుకు ప్రేమ చేస్తారు అంటే అప్పుడు చెప్పారు, 40 సంవత్సరాల నా యొక్క కెరియర్ లో మా బాసెస్ కి, మా సీనియర్స్ కి నేను చూశాను, వాళ్ళు నన్ను ఎట్లా హేళన చేస్తుండే, ఇన్సల్ట్ చేస్తుండే, ఓకే, నా మీద డామినేట్ చేస్తుండే, నాకు అది మంచిగా అనిపించలే. సో ఎప్పుడైతే నేను బాస్ అయ్యాను, నేను పెద్ద లెవెల్కి చేరుకున్నాను, నేను అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. అది ఆ జాడు కొట్టే వ్యక్తి నుంచి డ్రైవర్ కావచ్చు, చిన్న చిన్న పని వాళ్ళు కూడా కావచ్చు, నేను అందరితో మంచిగా గౌరవం ఇచ్చుకుంటూ ప్రేమతో మాట్లాడతా. మా దగ్గర ఓన్లీ లీడర్స్ అని కాదు, డియూసిడీస్ కాదు, విఎంసిఎం కాదు, 5%ers కొత్త వ్యక్తి కూడా నా దగ్గర వస్తే నేను అతనితో నిలబడతాను, మాట్లాడతాను, నవ్వుతాను, అతనికి ఇట్లా భుజం మీద చేయి పెట్టి సెల్ఫీ ఫొటోస్ దిగుతాను. ఎందుకు అంటే నా ఒక్క ఫోటో వాళ్ళకు సంవత్సరాల వరకు జ్ఞాపకం అయిపోతుంది, అది నాకు తెలుసు. సో ఒక్కొక్క వ్యక్తికి నేను విలువ ఇస్తాను. అందు గురించి నా దగ్గర చూడండి, అందరూ నన్ను ఎంత ప్రేమ చేస్తారు. సో నేను ప్రొడక్ట్స్ తో ప్రేమ చేస్తానా అట్లా కాదు, నేను చెక్ ఉంటే ఆ వ్యక్తికి ప్రేమ చేస్తా అట్లా కాదు. నా దగ్గర అందరూ సమానమే, ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికి నేను సమానంగా చూస్తా, విలువ ఇస్తా, ప్రేమ చేస్తా. ఓకే, అందు గురించి మీరు చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి నేను వెస్టీజ్ కంపెనీకి నేను యజమానిగా, ఎండిగా పనిచేస్తున్నా, కానీ ఒక్క వీడియో కూడా నా గురించి నెగటివ్ లేదు సోషల్ మీడియాలో. ఓకే, సో ఒక్క వీడియో కూడా ఎవరో షేరింగ్ చేస్తున్నారు, ప్లీజ్ చేయకండి, షేరింగ్ బంద్ చేయండి. ఎస్, సో నా గురించి ఎప్పుడు ఎవరు నెగటివ్ చెప్పలే. ఎందుకు అంటే నేను ప్రతి ఒక్క వ్యక్తికి, చాలా మంది వెస్టీజ్ వదిలేసి వెళ్ళిపోయారు కొన్ని కారణాల వల్ల, అయినా కూడా వాళ్ళు ఎప్పుడు వెస్టీజ్ గురించి అండ్ మేనేజ్మెంట్ గురించి నెగటివ్ మాట్లాడలే. ఎందుకంటే మా ప్రవర్తన, మేము వాళ్ళతో అంత మంచి ప్రేమ రిలేషన్ మేము పెట్టుకుంటాము. ఓకే, సో ఇంకా క్వశ్చన్ అడిగినారు ఎస్పి బారిల్ సార్, మీరు ఇప్పుడు కూడా ఇన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేసుకుంటున్న కంపెనీకి మీరు యజమాని ఉన్నారు, ఇవాళ కూడా ఇంత హార్డ్ వర్క్ ఎందుకు చేస్తున్నారు? 20 రోజులు మీరు బయటికి వెళ్తారు, మీటింగ్స్ తీసుకుంటారు, పని చేస్తున్నారు, ఎందుకు అట్లా అంటే ఇప్పుడు చూడండి, గౌతమ్ బాలి సార్ ఏమన్నారంటే, ఓకే, సో ఈ బిజినెస్ ఎంతమంది యొక్క జీవితాలు మార్చేసినాయి, డబ్బు పరంగా, వాళ్ళ లైఫ్ స్టైల్ అంటారు కదా, అంటే ఎంత కింద ఉన్న లైఫ్ స్టైల్ ఇప్పుడు అప్పుల్లో ఉన్న వ్యక్తికి ఇవాళ కోట్లలో ఇన్కమ్ తీసుకురావడానికి పని చేసినాము. సో
ఇదంతా వెస్టీజ్ కంపెనీ ఎట్లాంటిది అంటే జనాల యొక్క జీవితం మారాలి, దాని గురించి మేము ఇక్కడ ఉన్నాము. సో అందు గురించి ఒక్కొక్క వ్యక్తి జీవితం మారుతుంది కదా, అదే నాకు ఖుషి, అదే నాకు ఆనందం ఇస్తుంది. అందు గురించి నేను పని చేస్తాను. ఇప్పుడు టాటా సన్స్ అని ఒక పెద్ద కంపెనీ మనకు అందరికీ తెలుసు. టాటా కంపెనీ ఉన్నది, యాజమాన్యం ఎవరి చేతుల్లో ఉన్నదంటే టాటా సన్స్ చేతుల్లో ఉన్నది. టాటా సన్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి వాళ్ళు సోషల్ వర్క్ లో ఇచ్చేస్తారు. దానం ధర్మము, ఆ సమాజంలో మంచి పని జరగాలి, దాని గురించి వాళ్ళు డొనేషన్ ఇస్తారు. సో సేమ్ మా దగ్గర కూడా హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్ ఉన్నది. వెస్టీజ్ హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్ లో మేము చాలా మందికి, కన్ను లేని స్టూడెంట్స్ కి మేము చదివిస్తున్నాము. అనాథాలయం ఆ ఉన్నాయి, 2 అనాథాలయాలకి మొత్తం మేమే టేక్ కేర్ చేసుకుంటున్నాము. బీద వాళ్ళ యొక్క పిల్లలు ఉంటారు, వాళ్ళు మంచిగా చదువుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మేము ఎంతమందికి డాక్టర్స్, ఇంజనీర్స్ తయారు చేయడానికి మేము డబ్బులు ఇచ్చాము. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే ఓకే, మేము కూడా సమాజంలో మంచి జరగాలి, ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఆనందం, ఖుషి రావాలి, అదే మాకు ఖుషి ఇస్తుంది అని చెప్పారు. సో ఇది ఎంత గొప్ప విషయము. సార్ ఏమన్నారు అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఓకే, ఇది ప్రోడక్ట్ బిజినెస్ కాదు, ఓకే, ఇది వ్యక్తుల యొక్క జీవితాలు మార్చే బిజినెస్ ఉన్నది అని అన్నారు. అండ్ సెకండ్, మళ్ళీ ఇంకొకసారి ఎస్పీ బాల్ సాబ్ అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఈ కంపెనీకి నేను యజమాని కాదు, నేను టాప్ కి తీసుకుపోలే, మీరు యజమాని ఉన్నారు, మీరు ఈ కంపెనీకి టాప్ కి తీసుకుపోయారు. ఇట్లాంటివి ఆలోచన సరళి కంపెనీ యాజమాన్యంలో ఉన్నది. సో ఈ ఖుషి నాకు ఎప్పుడైతే ఉంటది, ఇప్పుడు ఒక సలీం సార్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ కూరగాయలు అమ్మే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ జీవితం ఇప్పుడు మారిపోయింది, లక్షల్లో ఇన్కమ్ సంపాదిస్తున్నారు, అప్పులు తీర్చేసినారు, లగ్జరీ కార్స్ డ్రైవ్ చేస్తున్నారు. ఈ ఈ యొక్క ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ కి ఇంత గొప్ప లైఫ్ ఈ కంపెనీ ఇస్తుంది అంటే దానికన్నా పెద్ద విషయం ఏం లేదు. దాని గురించే నేను తిరుగుతా ఉంటాను. అస్సలు విషయానికి వస్తే గౌతమ్ బాలి సార్ ఒక మాట అన్నారు, ఇప్పుడు నేను ఏం చేస్తా. అసలు విషయానికి వస్తే ఏం జరిగిందంటే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని నా మైండ్ లో ఎప్పుడు లేకుండే. ఓకే, నేను కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అట్లా ఏం లేకుండే, కానీ ఎందుకో ఇది భగవంతుని యొక్క ఆదేశం ఉండే, భగవంతుడు అది కోరుకున్నారు, అందు గురించి అది నా లోపల ఆ మైండ్ లో ఆ థాట్ ప్రాసెస్ వచ్చింది అండ్ ఈ కంపెనీ స్టార్ట్ అయింది. అండ్ నిజంగా ఇంతమంది లైఫ్ మారింది కదా. సో ఇంతమంది లైఫ్ మారడానికి భగవంతుడు నన్ను సెలెక్ట్ చేశారు, నన్ను ఎంచుకున్నారు. అండ్ భగవంతుడు నాకు ఏ పని గురించి అయితే సెలెక్ట్ చేశారు ఆ పని నేను నిర్వహిస్తున్నా, అదే పని నేను చేస్తున్నా. సో ఎందుకు ఆరాంగా నేను ఉండాలి? ఓకే, సో అన్ని పనులు జరుగుతాయి, కానీ నాకు ఏమున్నదంటే ప్రతి ఇంట్లో మార్పు రావాలి, ప్రతి ఫ్యామిలీలో ఖుషి రావాలి. సో ఇది ఆ వందల మంది, లేకపోతే 1000 మంది, లక్షల మంది కాదు, మన ఇండియాలో 60 కోట్ల జనాభా ఇవాళ కూడా సక్సెస్ గురించి పరేషాన్ ఉన్నారు. వాళ్ళకు తిండి గురించి, లేకపోతే సక్సెస్ గురించి, వాళ్ళ జీవితం ఇంకా కొంచెం బెటర్ కావాలి, దాని గురించి వాళ్ళు పరేషాన్ ఉన్నారు. అట్లాంటి 60 కోట్ల జనాభాకి ఈ వెస్టీజ్ అండ్ సక్సెస్ చాలా అవసరం ఉన్నది, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సో అట్లాంటి జీవితాలు మారాలి, అందు గురించి ఇవాళ కూడా నేను కంటిన్యూస్ గా రెస్ట్ తీసుకోకుండా నేను ఈ పని చేస్తున్నా. ఎందుకు అంటే మీ సుఖంలోనే మా సుఖం ఉన్నది అని అన్నారు. మీకు ఖుషి దొరికితే మాకు ఖుషి దొరుకుతుంది. సో భగవంతుడు మమ్మల్ని ఎంచుకున్నారు, ఆ ఎంచుకున్న పని మేము చేస్తున్నాము అని అన్నారు. సో ఇదంతా విన్న తర్వాత ఎస్పి బాయల్ సార్ కూడా ఏమన్నారంటే చూడండి మన కంపెనీ ఎంత గొప్ప కంపెనీ. ఓకే, ఇవాళ కూడా మీకు అర్థం అయిందా లేదా, కానీ కంపెనీ మన గురించి నిలబడి ఉన్నది. కంపెనీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన సరళి రాబోయే 50 సంవత్సరాల వరకు కూడా ఏమేం జరగాలి దాని గురించి వీళ్ళు తయారున్నారు, ప్లానింగ్ చేసేశారు. సో మనం సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాము. ఓనర్ కూడా ఏం చెప్పారు గౌతమ్ బాలి సార్, మీకు ప్రాబ్లం రాకుండా, మీ మనీకి మీ కెరియర్ కి ప్రాబ్లం రాకుండా ఎట్లాంటివి మేము పని చేయము, మీ ఫ్యూచర్ బాగుండాలి, మీరు సేఫ్ ఉండాలి, అందు గురించి మేము ఇక్కడ ఉన్నాము అని అన్నారు. సో
మనం చాలా లక్కీ ఉన్నాము. ట్రాన్స్లేషన్ పార్ట్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ నేను కవర్ చేసిన, కొన్ని పాయింట్స్ అటు ఇటు కావచ్చు. సో ఆల్మోస్ట్ చూడండి మనం ఎంత లక్కీ ఉన్నామంటే సార్ ఒక్క మాట అన్నారు, నిజంగా అది మనము అర్థం చేసుకోవాలి. సో నేను కొన్ని ఫొటోస్ కూడా ఇక్కడ పెడతాను సార్ది. సో సార్ ఏమంటున్నారంటే మీరు ఎక్కడైనా వెళ్ళండి, కానీ ఎస్, సో కనిపిస్తుందో లేదో నేను షేర్ చేస్తున్న ఫొటోస్ని. సో మీకు సార్ అర్థమైందా కనిపించట్లేదు లేదా సార్, అనేది? ఫోటో फोटो కనిపించట్లేదు नहीं సార్. दिख रहा है, నై దిఖ్ రా? नहीं दिख रहा. ఓకే 1 minute, ఇది షేరింగ్ చేయాలి కదా. సో నిజంగా ఇక్కడ సార్ ఒకే ఒక మాట చెప్పారు. ఆ మాట ఏమున్నదంటే మనము అండ్ ఓకే ఏదో ప్రాబ్లం అవుతుంది, ఇది స్క్రీన్ షేరింగ్ గురించి ఏదో అడుగుతున్నది. ఓకే నో ప్రాబ్లం. సో మీరు లక్కీ ఉన్నారు, మీరు విన్నింగ్ టీమ్ లో ఉన్నారు అండ్ మీరు వెస్టీజ్ తో ఉన్నారని ప్రత్యేకంగా గౌతమ్ బాలి సార్ చెప్పారు. ప్రత్యేకంగా విన్నింగ్ టీమ్ అండ్ ఎస్పీ బాలి సార్ గురించి కూడా చెప్పారు. సో మీరందరూ లక్కీ ఉన్నారు, మీరు వెస్టీజ్ లో అయితే ఉన్నారు, కానీ విన్నింగ్ టీమ్ లాంటివి మెంటర్షిప్ కల్చర్ లో మీరు ఉన్నారు. ఎస్పీ బాలి సార్ టీమ్ లో ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. మీ యొక్క భవిష్యత్తు సేఫ్ ఉన్నది, మీరు భరోసా పెట్టండి. అండ్ కంపెనీ మీ గురించి ఆల్వేస్ మీ వెనుక మీ మాటలు వినడానికి తయారున్నది, మీతో పని చేయడానికి. మీ ఎదుగుదల, మీ గ్రోత్, మీ భవిష్యత్తు బాగుండాలి, నెక్స్ట్ జనరేషన్స్ వరకు మీ ఫ్యూచర్ బాగుండాలి, దాని గురించి మేము తయారున్నాము అని గౌతమ్ బాలి సార్ చెప్పారు. సో ఇది ట్రాన్స్లేషన్. సో ట్రాన్స్లేషన్ పార్ట్ ఎండ్ చేస్తున్నా. అండ్ నా తరఫు నుంచి ఒక మాట నేను చెప్తాను. మేము కూడా ఇంతకుముందు వేరే కంపెనీస్ లో కూడా మేము వర్క్ చేశాము, కానీ ఇట్లాంటివి మంచి ఆలోచన సరళి ఉన్న మేనేజ్మెంట్ ని మేము కూడా చూడలే. ఓకే, వేరే కంపెనీస్ లో అసలు మేనేజ్మెంట్ సపోర్టే ఉండదు, కానీ ఇక్కడ నిజంగా మేము చాలా గర్వపడుతున్నాము. మనము వెస్టీజ్ లో ఉన్నాము అండ్ విన్నింగ్ టీమ్ లాంటివి మెంటర్షిప్ ఎస్పీ బాల్ సార్ ప్రోగ్రామ్ లో ఉన్నాము. సో మనం లక్కీ, ఇంకా భరోసా పెట్టండి. అండ్ ఎంత ఎనర్జీతో ఇవాళ కూడా ఎస్పీ బారెల్ సార్ అండ్ గౌతమ్ బాలి సార్ 20 రోజులు బయటికి వెళ్ళి పని చేస్తున్నారు అంటే మనం ఈ లెవెల్లో మనం కూడా పని చేయడానికి తయారుండాలి. మనం వెనుకబడొద్దు, ఫ్యూచర్ బాగుంది, సేఫ్ హ్యాండ్స్ లో మనం ఉన్నాము. సో వాళ్ళు ఒకే మాట అంటున్నారు, మనం కష్టపడడానికి తయారుంటే కంపెనీ మన జీవితం మారడానికి తయారున్నది. ఓకే, సో దట్స్ ఆల్. నా తరఫు నుంచి చెప్పే పాయింట్స్ నేను అన్ని ట్రాన్స్లేషన్ చెప్పేశాను. సో మన ఫ్యూచర్ బాగుంది, ఇక్కడ మనము బిలీఫ్ పెట్టుకోండి, ఫెయిత్ పెట్టుకోండి, భరోసా పెట్టుకొని మంచిగా మనము మొత్తం ఎనర్జీ పవర్ తో పని చేసి మనం కూడా సక్సెస్ తీసుకోవాలి. జనరేషన్స్ లైఫ్ మనం మారడానికి మనం ఈ కంపెనీలో ఉన్నాము. సో థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ చరణ్ సార్, థ్యాంక్ యూ. ఒక మాట చెప్పగలను, మళ్ళీ గౌతమ్ బాలి గారికి పిలిచి చెప్పిస్తే మళ్ళీ ఇంత రిపిటేషన్ చేయరేమో, అంతకన్నా పర్ఫెక్ట్ చేశారు మీరు. థ్యాంక్ యూ. నిజంగా గ్రేట్. ఎక్కడ ఏ విషయం కూడా మిస్ కాకుండా 100% సబ్జెక్ట్ డెలివరీ అయింది. నిజంగా మేము కూడా థ్యాంక్ఫుల్, ఎందుకంటే మీ టీంలో మీతో ఉండడం అనేది నిజంగా వండర్ఫుల్ మెమరీస్ ఇవి. చూడండి కంపెనీ ఎంత పెద్దగా ఉంది, కంపెనీ ఆలోచన ఏంటి, ఓకేనా, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాబోయే రోజులలో, మన నెక్స్ట్ జనరేషన్స్ గ్యారంటీ ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు మీరు, ఓకేనా. బట్ దీని యొక్క పూర్తి బెనిఫిట్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఒకటే సూత్రం మన చరణ్ సార్ చెప్పారు, ఏంటంటే గో అవుట్ ఆఫ్ ద హోమ్ అండ్ డూ హోమ్ మీటింగ్స్. ఎప్పటికైతే హోమ్ మీటింగ్స్ చేయమో, ఎప్పటిదాకైతే ప్రధానమైన ప్లాన్స్ కావు, ఎప్పటిదాకే నంబర్స్ పెరగదో అప్పటిదాకా నా వాల్యూమ్ పెరగదు, స్ట్రక్చర్ చేంజ్ కాదు. మన భరత చెప్పారు కదా, మీ ఇన్కమ్ డిపెండ్ అయ్యేదే వాల్యూమ్ పైన, స్ట్రక్చర్ పైన, నంబర్స్ పైన అని. ఆ నంబర్స్ పెంచే బాధ్యత మన పైనే ఉంది. ఓకే, బై ద బై మనకి ఎఫ్ఆర్యూ మళ్ళీ 2వ ఎఫ్ఆర్యూ దగ్గరలోనే వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మంది టికెట్స్ బుక్ చేశారు, చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నారు.
ఫస్ట్ ఎఫ్ఆర్యూ కోసం చాలా చెప్పాల్సి వచ్చింది. బట్ సెపరేట్ ఎఫ్ఆర్యూ అది చూశారు కాబట్టి చాలా మంది ముందుకెళ్తున్నారు. అందరు నంబర్స్ గొప్పగా ప్లాన్ చేస్తున్నారు. ఓకేనా, మీరు అందరు కూడా ఎవరైతే వచ్చారో 20 నంబర్స్ తగ్గకుండా కొంచెం గట్టి పోరాడితే, ఓకేనా, రాబోయే ఎఫ్ఆర్యూ మీదే. ఈ సంవత్సరం 2025 మీదే. 2025 ఎఫ్ఆర్యూలో మీకు కొత్త స్టోరీతో, కొత్త అచీవ్మెంట్తో, కొత్త సక్సెస్తో మీ అందరికీ చూడడానికి, మ్యాచ్ చూడడానికి ముందుకెళ్ళడానికి మేమంతా రెడీగా ఉన్నాం. కొంచెం కష్టపడి ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటే కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చు. ఓకే, బట్ దీంట్లో ఏంటంటే చలో సార్, మీ ఫీడ్బ్యాక్. ఎస్, ఒక 4-5 పీపుల్ తీసుకుందాము. ప్రసాద్ గారు ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేస్తారా? ఎస్ సార్, ఎస్ సార్. సార్ కొత్త వాళ్ళకి తీసుకుందామా సార్, అంటే డిఈసిడి కాకుండా? చలో సార్. ఒక 2 లీడర్స్ కి తీసుకుందాము. ఓకే, అంటే వాళ్ళకు కూడా ఎట్లా అనిపించింది, దాని తర్వాత 5 న్యూ పీపుల్ తీసుకొని ఏం చేద్దాం. ఓకే. లీడర్స్ రివ్యూ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఆన్ చేయండి. ఓకే, ఇది విన్నింగ్ టీమ్ రూలు. ఓకే, ఫస్ట్ లీడర్ షబ్బీర్ సార్. ఐ థింక్ సార్ మీరు కెమెరా ఆన్ చేయలేదు. మీ నుంచి కెమెరా ఆన్ చేపిద్దాం, స్టార్ట్ అవుతుంది. షబ్బీర్ సార్ అంటే డూప్లికేషన్. ఓకే, అంటే మీరు తర్వాత వాళ్ళని గట్టిగా అడగాలి కదా సార్ కెమెరా ఆన్ చేయమని. లేదు లేదు, కొద్దిగా కంఫర్టబుల్ లేకుంటే రంజాన్ కొద్దిగా ఇబ్బంది పడుతుందని. ఓకే, నో ప్రాబ్లం, చేసుకున్నాను. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ. ఇది వండర్ఫుల్ సెషన్. మేము ఇప్పటి వరకు ఏదైతే చరణ్ సార్ థ్యాంక్ యూ చెప్తున్నాను నేను. ఎందుకంటే గౌతమ్ బాలి గారిది సెషన్ మనం అక్కడ విన్నాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్, మళ్ళీ ఎఫ్ఆర్యూ విన్నట్టున్నది ఫ్రీగా. అప్పుడు టికెట్ పెట్టి మనం విన్నాము. ఈ రోజు అయితే ఏదైతుందో ఫ్రీగా సెషన్ ఏదైతే వింటున్నాము, ఎఫ్ఆర్యూ సెషన్, వండర్ఫుల్ సెషన్, వండర్ఫుల్ టీచింగ్ సార్ కుక్కన్ సార్ అన్నట్టు వాళ్ళ టీంలో మేమంతా అదృష్టవంతులము. ఏం లేదు మిత్రులారా, మనము లైఫ్లో అనేది జీవితాంతం కష్టపడాల్సిందే, ఏదో ఒక కష్టపడాల్సిందే, ఏదో ఒక పని చేయాల్సిందే. ఇప్పుడైతే మీకు రహదారి అందరికీ బాట చాలా బాగుంది. ఒక 2 ఏళ్ళు కొద్దిగా తనకు తాను నిర్ణయం తీసుకొని కష్టపడితే, తనకు తాను నిర్ణయం చేసుకొని వర్క్ చేసినట్టయితే 100% నెక్స్ట్ రాబోయే ఎఫ్ఆర్లు అందరు ఇక్కడ ఉన్నవారి అందరి ఎఫ్ఆర్. అదేవిధంగా మీ ఇంట్లో ₹1,00,000 కారు రాబోతుంది. కానీ కొద్దిగా మైండ్ సెట్ చేసుకొని మన ఎఫ్ఆర్ తర్వాత చాలా మందిలో మార్పు అనేది వచ్చింది. మాలో కూడా కొద్దిగా మార్పు వచ్చింది. ఇక మేము రంజాన్ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకొక వారం రోజులైతే మాది కూడా వర్క్ హార్ట్ఫుల్గా స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయింది కానీ కొంత ఎంత అనుకోవాలో అంత కాలేకపోతుంది. ప్రతి ఒక్కరు కూడా మనము ఈ టీచింగ్ వినుకుంటూ మనం అమలు చేసినప్పుడే మనం 100% సక్సెస్ అవుతాం. కనుక ప్రతి ఒక్కరు కూడా మన వర్క్ ఏదైతుందో చేసుకుంటూ మన గ్రూప్స్లలో ఫోటోలు పెడితే ఎదుటోళ్ళకు కూడా మనకు నమ్మకం అవుతారే, వర్క్ నడుస్తుంది. థ్యాంక్ యూ చరణ్ భాయ్, థ్యాంక్ యూ కుల్కన్ సార్, ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రియల్లీ గ్రేట్ సార్. అడగంగానే కెమెరా ఆన్ చేశారు, అంత పెద్ద లెవెల్లో ఉన్నా కానీ. దీన్నే డూప్లికేషన్ అంటాం, నిజంగా విన్నింగ్ టీమ్ కల్చర్ అంటాం. లీడర్స్ నాది ఒక చిన్న కొద్దిగా అప్పుడు ఇది ఉందని కెమెరా ఆన్ చేసుకోలేదు. 100% ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, యాక్చువల్గా రియల్లీ వండర్ఫుల్. చరణ్ సార్ చెప్పిన దాంట్లో నేను కూడా అందులో ఒకటి అనుభవించింది ఉంది. ఏదంటే యాక్చువల్లీ చాలా మంది చెప్తారు కదా నిజంగా కంపెనీ డబ్బులు ఇస్తుందా అనేసి. నేను కూడా ఆఫ్టర్ 2020లో మ్యారేజ్ చేసుకున్నా. ఇంకా మ్యారేజ్ చేసుకుని బయటకు వెళ్ళాం కదా, ఒక 1 or 2 months అట్లా ఉందాం అనుకున్నా. అప్పుడే కరోనా వచ్చి లాక్డౌన్ అయింది. నిజంగా నా సైడ్ వాల్యూమ్ అవ్వలేదు, కానీ నాకు ఎవ్రీ మంత్ 12 నుంచి 15,000 అకౌంట్లో పడింది 2 months. థర్డ్ మంత్ నుంచి ఆటోమేటిక్ సైడ్ వాల్యూమ్ అయింది. నార్మల్గా చెక్ వచ్చింది అనుకున్న, కంపెనీ 2 నెలలు ఇచ్చింది అనుకున్నా, కానీ కంపెనీ 6 నెలలు ఇచ్చిందంట. కానీ లక్కీగా నాకు మిగిలిన 4 నెలలు క్వాలిఫై అయినా కాబట్టి వచ్చింది. కానీ క్వాలిఫై కాని మంత్స్ కూడా నాకు ఇచ్చింది కంపెనీ. ఓకే, దానికి నేను ప్రత్యక్ష సాక్షి అంటారు కదా. నా దగ్గర చాలా మంది లీడర్స్ కూడా తీసుకొని ఉంటారు, కానీ కొందరు చెప్తారు, కొందరు చెప్పారు. నేను మాత్రం ధైర్యంగా చెప్తా, కంపెనీ నాకు నిజంగా కరోనాలో హెల్ప్ చేసింది, యావరేజ్ ఇన్కమ్ నాకు ఇచ్చేసింది.
ఓకే, నెక్స్ట్ లీడర్స్ ఎవరన్నా మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా కెమెరా ఆన్ చేయండి. సారీ, నేను ఎవరిని కూడా అంటే ప్రీజడ్జ్ ఏం చేయట్లేదు, జస్ట్ కెమెరా ఆన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాము. నెక్స్ట్ మనకి శివరాజ్ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ. చాలా సూపర్ సెషన్, మంచి సెషన్. అండ్ చరణ్ సార్ అండ్ కుల్కర్ణి సార్, ఆల్ డిసిడి అండ్ లీడర్స్ కు నేను ఒక థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి సెషన్ మన గౌతమ్ బాలి సార్ చెప్పినట్టు ఈ రోజు కూడా ఇప్పుడు చరణ్ సార్ అనువాదం చాలా ఎక్సలెంట్ గా చేశాడు. సూపర్ సార్, ఇలాంటి విన్నింగ్ టీమ్ లో వీళ్ళ సమక్షంలో మేము పనిచేస్తున్నాము, మా అదృష్టం అది. చాలా ఎక్సలెంట్ గా చెప్పాడు సారు. ఖచ్చితంగా మనకు గౌతమ్ బాలి సార్ ఏ విధంగా అక్షరాలుగా మనకు హిందీలో చెప్పడం జరిగింది, తెలుగులో అనువాదం చేశాడు. చాలా థ్యాంక్ యూ సార్, చరణ్ సార్. సార్ వాళ్ళు చెప్పినట్టు కూడా మనం కూడా చాలా అదృష్టవంతులం. ఎంత కంపెనీ మనకి ఎంత భరోసాతో వచ్చేస్తుంది, మనం కూడా ఎక్సలెంట్ గా ఆ భరోసా మీద పనిచేస్తామని నేను అందరికి చెప్తున్నా. ఇది చాలా ఎక్సలెంట్. ఈ ఎఫ్ఆర్ఈలో కూడా మళ్ళీ ఇంకా చేంజ్ అప్ చూడబోతున్నాం. థ్యాంక్ యూ ప్రసాద్ సార్ అండ్ షబీర్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మక్కల సువర్ణమణి గారు, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ సార్స్ అందరికి, మేడమ్స్ అందరికి కూడా, అండ్ ఆల్ లీడర్స్ కి కూడా గుడ్ మార్నింగ్. నిజంగా సార్ది ఎంత బాగా చెప్పారంటే, సార్ నేను ఈ వర్క్ చేస్తాను అని ముందుకు రాకపోతే ఈ యొక్క కంపెనీ ఉండకపోతుండే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ కంపెనీ సార్ అంత ధైర్యం చేసి ముందరకు వచ్చి ఇంత సక్సెస్ సాధించి మనలాంటి వాళ్ళకి లైఫ్ ఇస్తున్నారు, అదొకటి. మళ్ళీ కరోనాలో అంత కష్టం వచ్చి అన్ని కంపెనీలు మూసేసుకున్నా కూడా మన కంపెనీ ధైర్యం చేసి గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకొని మరి పర్మిషన్ తెచ్చుకొని ముందరకు వచ్చి మళ్ళీ ఇప్పుడు నేను కూడా టీచింగ్ చేస్తున్నా. నాకైతే ఇంత లాక్డౌన్ లో ఎవరు ఒక రూపాయి ఇన్కమ్ ఇచ్చింది కూడా లేదు. కానీ మన కంపెనీ అన్ని కష్టాలలో ఉండి కూడా లీడర్స్ అందరికి కూడా ఇన్కమ్ ఇచ్చిందంటే కంపెనీలో సార్ వాళ్ళకి నిజంగా సెల్యూట్ చేయాలి. మళ్ళీ ఇన్ని కష్టాలు పడుతూ ఇంత టర్న్ ఓవర్ తెస్తున్న ఈ కంపెనీ సార్ వాళ్ళకి కానీ లీడర్స్ అందరికి కూడా రియల్లీ హ్యాండ్స్ ఆఫ్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. ఎస్, గ్రేట్. నెక్స్ట్ ఓంకార్ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ వినింగ్ టీమ్ లీడర్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ చరణ్ సార్, ఈ రోజు చాలా వండర్ఫుల్ సెక్షన్. నాకు అసలు గౌతమ్ బాలి సార్ది, ఎస్సి బాలి సార్ది విషయాలన్నీ చెప్పారు. ఇన్ని రోజులు మేము మీ సక్సెస్ఫుల్ లీడర్ ని చూస్తున్నాం అంతే, కంపెనీ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఒక మంచి వస్తువు అయితే రెడీ చేస్తుంది, దాన్ని మనం పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం. ఇక డబ్బులు సంపాదించుకుంటారు లీడర్లు, వాళ్ళతో సంపాదించాలంటే మేము కూడా సంపాదిస్తాం, ఇది ఒకటే ఆలోచన ఉండే. బట్ కంపెనీ మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు చాలా వండర్ఫుల్ గా అసలు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళిద్దరు మాట్లాడారు. అసలు సార్ వాళ్ళది చాలా వండర్ఫుల్ అనిపించింది నాకు. మేనేజ్మెంట్ ఇంత ఇంపార్టెంట్ అంటే మనం ఒక రైట్ హ్యాండ్ లో ఉన్నాం, సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాం. ఓన్లీ మనం వర్క్ ఒకటి పెండింగ్ ఉంది, అది మనకు ఫ్యూచర్ మొత్తం డిజైన్ చేసి పెట్టింది, మనం పనిచేయడానికి రెడీగా ఉంటే అని చాలా నమ్మకం అనిపించింది సార్. థ్యాంక్ యూ చరణ్ సార్, మొత్తం క్లియర్ గా మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేసినందుకు మీకు వన్స్ అగైన్ మళ్ళీ సార్ థ్యాంక్ యూ సార్. ప్లీజ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ ఎస్, గ్రేట్ గ్రేట్ సార్. నిజంగా చరణ్ సార్ ట్రాన్స్లేషన్ నిజంగా ఒరిజినల్ గా ఉన్నట్టే ఉంటుంది. లీడర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ మీరు కెమెరా ఆన్ చేయడానికి రెడీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ మనకి అనితా మేడం గారు, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ చరణ్ భయ్య, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. ఎక్సలెంట్ ఎఫ్ఆర్యూ ఉండే, ఆల్రెడీ ఇది మాది థర్డ్ ఎఫ్ఆర్యూ. కానీ మేము అదే అనుకున్నాము సేమ్ ఉంటది కదా అనేసి, ఎంతో మందికి మేము కూడా ఇన్వైట్ చేసాము. చాలా మంది ఎగ్జామ్స్ అది ఇది అని పోస్ట్పోన్ చేస్తున్నారు. తర్వాత మా స్టేటస్ చూసుకొని అరే మేము ఏదో చాలా మిస్ అయినట్టున్నాము, నువ్వు చెప్పింది మేము ఇంత పెద్దగా ఉంటది అనుకోలేము అని అన్నారు. కాకపోతే మేము వీడియోస్ చూపిస్తున్నాము, బుక్స్ చూపిస్తున్నాము, ప్రతిదీ చూపిస్తున్నాము, మా సక్సెస్ కూడా చూపిస్తున్నాము. ఎవ్రీ ఎఫ్ఆర్యూ లాస్ట్ టైం మేము పోతే ఇక్కడ ఉండే, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము, మీరు కూడా మాతో జర్నీ చేస్తే. కానీ ఇది చెప్పడం మన బాధ్యత, వినేవాళ్ళు వింటారు కానీ చరణ్ భాయ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా గౌతమ్ బాలి సార్ కూడా మళ్ళీ వచ్చి ఇది చెప్తే కొన్ని పాయింట్లు మిస్ అవ్వచ్చు, కానీ భయ్య ఎక్సలెంట్ చెప్పారు. నిజంగా అసలు భయ్య గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. భయ్య ఎప్పుడు అంటారు కదా, మేము విన్నింగ్ టీమ్ అండ్ వెస్టీజ్ లో ఉన్నాము, మాకు ఇందర్బీర్ భయ్య ఉన్నారు అంటే నేను ఇంకా గర్వంగా చెప్పుకుంటాను. నేను చరణ్ భయ్య సమక్షంలో ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నాను. నిజంగా బిజినెస్ అని మనం చెప్పడానికి లేదు, ఇదొక యజ్ఞమే. నేను కూడా గౌతమ్ బాలి చెప్పినట్టే నేను కూడా ఎప్పుడు ఫీల్ అవుతాను, ఇదొక పని అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. ఇదొక దేవుడు నాకు అప్పచెప్పిన వర్క్, దీన్ని నేను కమిట్మెంట్ గా చేయాలనే చేస్తాను. అక్కడ మనం ఎప్పుడు అలసిపోము, నిరాశ కూడా రాదు.
ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేస్తుంటే ఈ ఆపర్చునిటీ అనేది ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంటది, ఎప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటది, ఎప్పుడు తగ్గిపోతుంటాము, ఎప్పుడు చెక్కులు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గిపోతుంటాయి. అక్కడ అది దృష్టిలో పెట్టుకొని మనం చేస్తే నిజంగా నిరాశ అని వస్తుంది. ఇది ఒక నాకు అప్పచెప్పిన పని అనేసి, మనం ఎంతమంది లైఫ్ చేంజ్ చేసేది ఉంది, ఎంతమందికి హెల్త్ ఇచ్చేది ఉందో మన త్రూ, అందుకే నాకు ఇది వచ్చింది అనేసి నేను చేస్తాను. 100% అసలు మాటలు లేవు. థర్డ్ ఎఫ్ఆర్యుకి అయితే నెక్స్ట్ ఎఫ్ఆర్యుకి మేము కూడా చాలా ప్రమోట్ చేస్తున్నాము, కానీ అమౌంట్ ఇవ్వడానికి వెనకపోతున్నాము. వస్తాము, ఇంకా ఏప్రిల్లో ఉంది కదా, మేము 10th వరకు ఫైనల్ చేస్తాము, 15th వరకు ఫైనల్ చేస్తాము, మాకు సాలరీస్ వస్తాయని చెప్తున్నారు. తక్కువ అమౌంట్ అయితే మనం బుక్ చేసి పెట్టేవాళ్ళము, కానీ ఇంకా మా టీంలో ఒక 20-25 బుక్ అయినాయి. ఇంకా చాలా లీడర్స్ కూడా బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేము. ఓన్లీ మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రమోటింగ్ హాఫ్ డే పెట్టుకుంటున్నాము. ఏమైనా బిజినెస్ పని ఉంటే హాఫ్ డే పెట్టుకుంటున్నాము. ఇట్లా డివైడ్ చేసి చేస్తున్నాము. చాలా ఎక్సలెంట్ ఉంది, అసలు మాటలు లేవు. నిజంగా ఈసారి మా లైఫ్ కూడా చేంజ్ అయింది. ఎప్పుడు మేము సిగ్నేచర్ తీసుకునే వాళ్ళము, ఈ రోజు సిగ్నేచర్ ఇచ్చే, ఆటోగ్రాఫ్ ఇచ్చే స్టేజ్కి వచ్చాము. బుక్ లో అమేజింగ్. బారెల్ సార్ కి నేను కూడా ఒక ప్రామిస్ చేశాను. బారెల్ సార్ కి బుక్ ఇచ్చినప్పుడు బారెల్ సార్ అదే అన్నారు, ఇప్పుడు బుక్ లో క్రౌన్ అయి రావడం కాదు, నెక్స్ట్ సఫారీకి ఏ పిన్ తో వస్తున్నారు నాకు అది చెప్పండి అనిత అని అన్నారు. ఇంకొకటి నాకు అమేజింగ్ ఏంది అని అంటే, సార్ మరీ పేరు గుర్తు పెట్టుకొని చెప్పడం నేను చాలా ఆశ్చర్యపోయినా. సార్కి ఎన్నో టీమ్స్ ఉంటాయి, ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది గుర్తుంటారు, కానీ ప్రత్యేకంగా ఒక్కొక్కరి పేరు గుర్తుంచుకోవడం చాలా నిజంగా. గౌతమ్ బాలి ఒక మాట అన్నారు, మా మా డ్రీమ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. డ్రీమ్ ఏముండే అంటే డిఎస్డి అవ్వాలి, ఆ ఛత్రి కింద రికగ్నిషన్ తీసుకోవాలి అని ఒకటే ఉంటుండే, కానీ ఇప్పుడు మా డ్రీమ్ ఇంకా ఎక్కువైంది. థర్డ్ ఎఫ్ఆర్యులో విఎంసిఎం అవ్వాలి. ఎట్లయితే మన లీడర్స్ ఉన్నారో, మన పురుషోత్తం దాస్ వల్ల అదే పూర్ణిమ మేడం, సంధ్య మేడం, తేజస్విని మేడం ఎట్లయితే గవర్నమెంట్ నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ తీసుకున్నారో, అది మేము కూడా తీసుకోవాలని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాము. 100% అది అవుతుంది, ఎందుకంటే ఇక్కడ అప్లయన్స్ ఉన్నారు, సిస్టమ్ ఉంది, మేనేజ్మెంట్ గౌతమ్ బాలి సారే అంతా మనకి భరోసా ఇచ్చారు. నేనున్నా లేకున్నా, మీరున్నా లేకున్నా, మీ జనరేషన్ సేఫ్ లో ఉన్నారు, నా ఫార్ములా ఎవ్వరు దొంగలించరు అనేసి ఇంకా స్ట్రాంగ్ అయ్యి వచ్చాం మేము. థ్యాంక్ యూ సార్. చాలా మంది మాట్లాడాలి కాబట్టి థ్యాంక్ యూ చరణ్ భయ్య, మీ ఆధ్వర్యంలో మేము నడుస్తున్నాము. థ్యాంక్ యూ. ఓకే, గ్రేట్ మేడం. లీడర్స్ జస్ట్ మనం అంటే స్వీట్ అండ్ షార్ట్ గా మాట్లాడదాం. చాలా మంది లీడర్స్ ఉంటారు, మళ్ళీ మనం బయటికి వెళ్ళాలి, మళ్ళీ వర్క్ చేయాలి, ఫీల్డ్ వర్క్ చేయాలి, కాబట్టి 8 o'clock మనం సెషన్ క్లోజ్ చేద్దాం. లీడర్స్ ఎవరైనా మాట్లాడాలంటే మీరు ఫస్ట్ కెమెరా ఆన్ చేయండి, ఓకేనా? కెమెరా ఆన్ చేయలేదంటే మనం ఇండియన్ టీం రూల్ కాబట్టి నేను కూడా ఏం చేయలేను. నెక్స్ట్ మనకి హనుమంతరావు సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ వినింగ్ టీమ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చరణ్ సింగ్ సార్ ట్రాన్సాక్షన్ చేసిన విధానం చాలా నాకు నచ్చింది సార్. తను గౌతమ్ బాలి సార్ చెప్పే మాటలు మన తెలుగులో చెప్పడం వల్ల గౌతమ్ బాలి సార్ ఇప్పుడు నాకు డైరెక్ట్ గా చెప్తున్నట్లు అనిపించింది సార్. నాకు ఇందులో నచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే సార్, గౌతమ్ బాలి సార్ ఆలోచించే ఒక విధానము, ఒక డిస్ట్రిబ్యూటర్ కి ట్రాన్సాక్షన్ అయిపోవాలి, ఆ డిస్ట్రిబ్యూటర్ లో రావాలి, ఇదే ఆలోచన అనేది చాలా నచ్చింది సార్. ఇందులో ఒక సంతోషమే కాదు, ఒక డబ్బే కాదు, ఒక ఆస్తి అంతస్తులే కాదు, అన్ని ఉన్నాయనేది ఒకటి గమనించాను సార్. ఇలాంటి బిజినెస్ నేను ఎక్కడ చూడలేదు, ఎక్కడ కూడా చదవలేదు సార్. కాబట్టి నేను చేయదలుచుకుంది ఏంటంటే ఒక క్రౌన్ కాదు, నేను ఒక డీషుడి కాదు సార్. హ్యాండ్ రైజ్ ఎందుకు చేస్తానంటే ఒకానొక రోజు మీ యొక్క స్థాయికి నేను రీచ్ కావాలందుకే నేను 8% లో ఉన్నా కూడా సార్ నేను హ్యాండ్ రైజ్ చేయగలుగుతా. కాబట్టి సార్ ఏమన్నా అనుకుంటే క్షమించండి సార్. నేను కూడా ఒక పట్టుదలతో ఉన్నాను సార్, అది కూడా నా యొక్క కళ నా ఎదుట జరగాలని, అతి త్వరలో జరగాలని అనుకుంటున్నాను. అంటే ఆ రోజు విన్న తర్వాత నుండి యాక్షన్ రూపంలో పని చూపించాలనే ఒక నిర్ణయం, ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాను సార్. నేను యాక్చువల్ గా నేను ఇక చిన్న చిన్న మీటింగ్ వెళ్ళేటప్పుడు క్రౌనే అవ్వాలనుకున్నాను సార్. అక్కడ వెళ్ళినప్పుడు ఒక బలమైన స్ట్రాంగ్ ఒక నిర్ణయం వచ్చింది సార్, ఎంత గొప్పగా అయినా ఎదగవచ్చు అనే ఒక నిర్ణయానికి వచ్చాను సార్. అయితే ఈ రోజు సెక్షన్ చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ది హోస్ట్ సార్. నేను కూడా చేయగలుగుతా, ఒక రోజు నేను రికగ్నిషన్ పొందుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్ సార్. గ్రేట్ సార్. నెక్స్ట్ మనకి విజయ్ సింగ్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. Good morning, sir. Good morning, all winning leaders, all uplines up to SP Barrel, sir. Sir, we are very blessed, sir. We are in this platform, Vestige and Winning Team platform.
So Gautam Bali sir in the FRU and Charan sir today explain vision sir. Vision जो management vision है, we are lucky and we are blessed कि we are in such a great Vestige company जो हमारा अभी डिस्ट्रीब्यूटर के बारे में सोचता है सर. They are think about the distributors, not for us. So कंपनी का विजन 2030-40 जो भी है, so we are very lucky and we are in a good mentor sir. Charan sir, we are lucky कि चरण सर हमको इतना ग्रेट टीचिंग दे रहा है, कुलकर्णी सर टीचिंग दे रहा है. वी आर वेरी लकी सर. सो कमिटमेंट के साथ में काम कर रहे हैं सर, कमिटमेंट के साथ आगे बढ़ना है. प्लेटफॉर्म ऑलरेडी रेडी है, बस हमको काम करने का जरूरत है और जितना फास्ट काम कर सकते उतना काम करने के लिए, सक्सेस लेने के लिए रेडी. ऑल लीडर्स हमको हेल्प करने के लिए रेडी है सर. सो थैंक यू फॉर गिविंग अपॉर्चुनिटी सर. And Yes. once again, thank you very much, Charan sir. Ko great, thank you sir for that translation, sir. Thank you very much. ఎస్ గ్రేట్ సార్. నెక్స్ట్ మనకి సురేష్ కుమార్ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడొచ్చు. సార్ సురేష్ కుమార్ సార్. Yes, sir. Good morning, leaders. Good morning, leaders. Good morning. ऊपर सेशन बहुत ही शानदार सेशन. एक ही मैसेज है कि पैसा कमाना जरूरी नहीं, पैसे बहुत सारी जगह से कमाया जा सकता है, लेकिन पैसा किस मैनेजमेंट से कमाया जा रहा है, उस मैनेजमेंट का कितना थॉट प्रोसेस कितना पावरफुल है. और सबसे बड़ी कि भाई हम पैसा कमा रहे हैं, लेकिन क्या आने वाली जनरेशन इस काम को कर सकती है क्या? तो मैं यही बोलूंगा कि वेस्टीज मैनेजमेंट ने इतना शानदार प्लेटफॉर्म तैयार किया है कि हम 3-4 जनरेशन तक भी सोचे बगैर भी अपन उनको ये प्लेटफॉर्म आगे बढ़ा सकते हैं. तो ग्रेट, बहुत ही प्राउड फील है कि हम वेस्टीज जैसी कंपनी में है और हमारे को उसके ऊपर प्राउड है, हमारे लीडर्स के ऊपर प्राउड है और सबसे बड़ा प्राउड है कि हम विनिंग टीम में. इतने संस्कार, इतने ये सब पैसा मैं पहले भी कमाता था, अब हम सब कमाते थे पैसे, लेकिन इतने अच्छे संस्कार अपने कहीं से नहीं मिले. और पावरफुल हमारे पहले भी मैं बहुत बड़ी बड़ी कंपनी में बाहर देश में भी काम करके आया हूँ. तो उन जो ओनर्स का जो माइंडसेट होता था ना, उनका माइंडसेट होता था काम करने वाले को कोई मतलब नहीं है उनको. मैं यानी एज ए लेबर वहाँ पे एज मैं काम करता था, तो मेरे पेमेंट देते थे वो लोग, लेकिन मेरे घर में क्या चाहिए, क्या है मेरा फ्यूचर में, मेरे बच्चों को, ऐसा कुछ भी नहीं था. लेकिन अभी लगती है कि हम सही प्लेटफॉर्म पे हैं और सही जगह में हम काम कर रहे हैं. मैं प्राउड से बोलता हूँ कि मैं वेस्टीज में हूँ. थैंक यू प्रसाद सर, थैंक यू एंड विश यू. ఎస్ గ్రేట్ సార్. నెక్స్ట్ మనకి సుప్రీత్ కౌర్ మేడం గారు, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. ఎస్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ నాకు అన్మ్యూట్ ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ చరణ్ భయ్య, గుడ్ మార్నింగ్ ఆల్ డిఎస్సీ లీడర్స్ అండ్ ఆల్ లీడర్స్. చాలా ఎక్సలెంట్ సెషన్ ఈరోజు చరణ్ భయ్య మనకు తీసుకున్నారు. ఒకటి ఏంటంటే ఎట్లా అనిపించిందంటే మళ్ళీ ఒకసారి గౌతమ్ బాలి సరే తెలుగులో మాట్లాడారు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ రోజు కూడా మేము ప్రతి ఒక్క వర్డ్ మేము జాగ్రత్తగా విన్నాము, ప్రతి ఒక్క వర్డ్ పైన ఎక్సైట్ అయ్యాము. అయితే చరణ్ భయ్య మళ్ళీ అదే ఒకసారి క్లియర్ చేశారు మనకు. నాకు ఎంత సంతోషమైంది. గౌతమ్ బాలి సార్ చెప్పారు ఒక మాట, వెస్టీజ్ యాజ్ ఎ క్యారియర్ మీరు 100% సేవ్ గా ఉన్నారు. నేను నిజంగా వెస్టీజ్ పార్ట్ టైం కాదు, ఫుల్ టైం కాదు, యాజ్ ఎ క్యారియర్ నేను చూస్ చేసుకున్నాను. మనం ఏదైతే పని ఆల్రెడీ నేను ఉన్నాను, ఆ పనిని వదిలేసి మొత్తం వెస్టీజ్ కెరీర్ గా చూస్ చేసుకున్నాను. అయితే ఆ డౌట్ నేను చేసింది కరెక్టా తప్ప అనేది అది క్లియర్ చేసేసారు. 100% కరెక్ట్ నిర్ణయం అని సార్ మాట ద్వారా తెలిసింది. నెక్స్ట్ 10 years ఒక తయారీ ఈ రోజు చేస్తారు అని చెప్పారు. అది చాలా పెద్ద విషయం. ఏ కంపెనీ ఈ విధంగా చెప్పొద్దు. అండ్ ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ ని కానీ డిస్ట్రిబ్యూటర్స్ ని కానీ ఒక ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంది. ఎక్కడ వాళ్ళు చేసిన బిజినెస్ తీసుకోవాలి కానీ వాళ్ళకి సరిగా కరెక్ట్ పేమెంట్ అనేది ఇవ్వద్దు అన్న మెంటాలిటీతోని చాలా కంపెనీస్ ఉంటాయి. బిజినెస్ లో అయినా కానీ మార్కెట్ లో అయినా కానీ అట్లానే ఉంటుంది. కానీ మన కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ కి ఒక్క నయా పైసా కూడా నుక్సాన్ చేయదు. ఒక్క పైసా మన దగ్గర తీసుకోదు. ఎందుకంటే మేనేజ్మెంట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి. సార్ ఒక మాట చాలా చెప్పారు, కంపెనీ మేనేజ్మెంట్ ఎందుకు చూడాలని ముందు అనుకునే వాళ్ళు అంట, కానీ మేనేజ్మెంట్ తోనే అంతా ఉంది. రైట్. నాకు నిజంగా దేవుడు అడగక ముందే వరం ఇస్తారు కదా, అట్లా మనకు అడగక ముందే మాకు వెస్టీజ్ దొరికింది, విన్నింగ్ టీమ్ లో దొరికింది, ఇంకా ఇంత సూపర్ అప్లయన్స్ చరణ్ భయ్య వాళ్ళ టీమ్ లో దొరికింది. నిజంగా నేను అందరికి చెప్తాను, ఎవరికైతే ప్లాన్ చేస్తానో చెప్తాను, అడగకుండానే అదృష్టం వస్తుందంటే
వెస్టేజ్ ఆపర్చునిటీ మీ ఇంటికి తలుపు తట్టి వచ్చిందని అర్థం అన్నమాట. సో ఆ ఆపర్చునిటీ అర్థం చేసుకొని మనం పనిచేస్తే 100% సక్సెస్ఫుల్ అవుతాం. ఒక మాట నాకు ఇంకొకటి అర్థమైంది. భార్య సార్ ఇంత పెద్ద మనిషి, ఆయనకి రోజు పని చేసే అవసరం లేదు. గౌతమ్ బాలి సార్ ఇంత పెద్ద 2000 crore వర్త్ ఆయన పర్సనల్ వాల్యూ అని చెప్పారు భార్య సార్. అయితే వాళ్ళే ఇంతగా పని చేసినప్పుడు మనం ఎందుకు అంత మనకి ఏముందని నిజంగా మనం పని చేయడం ఆపిస్తాం? నాకు అర్థం కాలేదు. నాలో ఏదో తప్పు ఉందని కరెక్షన్ చేసుకున్నాము. ఫుల్ యాక్టివిటీ స్టార్ట్ చేసేసాను. నేను ఇంకోటి మూమెంటం పెంచేశాను. ఒక మాట భార్య సార్ చెప్తారు, మీరు మూమెంటం లో ఉంటే మీరు బయటికి వెళ్తే ఎదుటి నుంచి పని వస్తుందని. అట్లానే అవుతుంది నాకు. లాస్ట్ ఈ వీక్ మొత్తం అట్లనే చేశాము. చాలా అంటే దీన్ని యాజ్ అ కెరియర్ గ్రో చేసుకోవడానికి దీనికన్నా ఎక్సలెంట్ అవకాశం ఇంకేదీ లేదు. ఇంత మంచి మేనేజ్మెంట్ ఉంది. నెక్స్ట్ జనరేషన్ కూడా మనకు సెక్యూర్ ఉందని చెప్పారు. ఆ విజన్ ఉంటే చాలు. మనం దేనికైనా మనము 100% కష్టపడితే రిజల్ట్ వస్తుందని మంచి వాళ్ళతో పనిచేస్తున్నాం మనం. సో మనకు రిజల్ట్ గురించి బాధపడే అవసరం లేదు. 100% రిజల్ట్ వస్తుంది. విన్నింగ్ టీం కూడా వెస్టేజ్ కి అద్దం లాంటి. వెస్టేజ్ ఏదైతే వాల్యూస్ ఉందో అది మనకు విన్నింగ్ టీం ద్వారా కూడా మనకు అవే వాల్యూస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎక్సలెంట్ సెషన్ సార్. థ్యాంక్ యూ. విష్ యూ. గ్రేట్ మేడం. నెక్స్ట్ మనకి అమ్రామ్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ లైన్ కి థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సారు మంచి ట్రాన్స్లేట్ ఇచ్చారు. ఆ రోజు ఎఫ్ఆర్ మీటింగ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఆమ్రాన్ శాంసన్ సార్. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను, ఫ్రమ్ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో సార్ ఇప్పుడు మన ఎఫ్ఆర్ మీటింగ్ లో వచ్చాను సార్. చాలా వరకు అయితే సారు గౌతమ్ బాలి సారు డైరెక్ట్ కలర్ చూశాను. అదే విధంగా మనం ఎప్పటికీ టీవీలో చూసేవాళ్ళము, లేదంటే యూట్యూబ్ లో చూసేవాళ్ళము. బట్ అక్కడ కల్లారు చూసాము. సార్ వచ్చేసి అన్ని విషయాలు మంచి షేర్ చేశారు, కానీ హిందీలో చెప్పారు. కొంచెం మనకి లాంగ్వేజ్ అర్థం కాక సార్ చరణ్ సింగ్ సార్ ఎప్పుడు ట్రాన్స్లేట్ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారని చాలా ఎదురు చూశాను సార్. తెలుగులో ఇచ్చింటే బాగుంటుంది కదా సార్, ఏమేమి చెప్పారని చెప్పి కొన్ని అర్థమైన కొన్ని అర్థం కాలేదు సార్. సో అదే విధంగా ఎస్బి బారెల్ సార్ తో కూడా కూర్చొని మంచి డిస్కషన్ కూడా చేశారు. ఇది కంపెనీ ఎలా ఉంటుంది, ఎట్లా ఏంటి, ఫీచర్ ఏంటి, భవిష్యత్తు ఏంటి అని చాలా విషయాలు షేర్ చేసుకుంటూ వచ్చారు సార్. ఆ విషయాలు అన్ని కూడా ఇప్పుడు ఈ రోజు చరణ్ సింగ్ సార్ లైవ్ లో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు షేర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్, హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఇప్పుడు ఈ రోజు ఆ రోజు విన్న విషయాలు ఈ రోజు విన్నాను కాబట్టి మళ్ళీ నాకు కొత్త జీవితం ఇచ్చినట్టుగా ఉంది సార్. చరణ్ సింగ్ సార్ థ్యాంక్ యూ సార్, హార్ట్ఫుల్ గా. అదే విధంగా జనాలకి హెల్ప్ కాన్సెప్ట్ చాలా మందికి హెల్ప్ చేసే విధానం చాలా చెప్పుకుంటూ వచ్చారు. అది చాలా బాగా నచ్చింది సార్. అది అదే విధంగా కొన్ని కంపెనీస్ అనేది చాలా చాలా కోట్లు సంపాదించుకునింది, కానీ ఆ కరోనా టైంలో వచ్చేసి నేను కూడా వేరే కంపెనీలో చేశాను, కానీ ఆ టైంలో కూడా మాకు తినడానికి కూడా ఏమీ లేకుండేది. ఇలా ఎలా బతకాలి ఏంటి అని చెప్పేసి కూడా ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. కంపెనీ కూడా హెల్ప్ చేయలేదు సార్. అయినా కూడా మేము కరోనాలో వెళ్ళి కూడా ప్లాన్స్ చెప్పినాము. ఆ మాస్కులు పెద్ద పెద్ద కూడా వేసుకొని కూడా నేను చెప్పుకుంటూ వెళ్ళాము. ఆ టైంలో కూడా మనకేమి కంపెనీ చూడలేదు, చేయలేదు. బట్ ఇక్కడ గౌతమ్ సార్ వచ్చేసి ఎక్సలెంట్ గా అందరికి కూడా మరి ఆ టైంలో కూడా అందరికి ఇచ్చారంటే చాలా గ్రేట్ సార్. ఆయనకి చాలా పెద్ద మనసు ఉంది, చాలా వరకు ఫ్యూచర్ మనసు ఉంది అనమాట. ఈ రోజు ఈ నెలకి ఈ సంవత్సరం కనే కాదు, ఈ కొన్ని రోజులకి అనేది కాదు, ఆయనకి చాలా తరాల వరకు మనసు ఉంది సార్ ఆయనకి. దేవుడు ఆయన మంచిగా చూడాలని అందరూ విషయంలో తెలియజేసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. అదే విధంగా చాలా మంది కొంతమంది అంటున్నారు సార్, ఇది కంపెనీ అది ఇది పోతుంది అది పోతుంది అని అంటారు. బట్ ఇక్కడ ఇది పోయేది కాదు, చేసేది కాదు. వాళ్ళ మాటలు వింటా ఉంటే ఫస్ట్ కంపెనీ పోదు, కానీ నేను పోతాను. వేరే వాళ్ళ మాటలు వింటే, నా పక్క వాళ్ళు వింటే, మా ఫ్రెండ్ వాళ్ళ మాటలు వింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీలోంచి నేను పోతాను. బట్ కంపెనీ ఉంటుంది. అందుకని నాకు ఒకటి అర్థమైంది సార్, ఎవరి మాట వినకూడదు, నా అప్లయన్స్ అనే మాట వినాలి. నాకు అప్లయన్స్ ఉంటారు, ఒక్కరు కాదు చాలా మంది ఉన్నారు నాకు. వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. వాళ్ళ యొక్క సిస్టమ్ ను వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళ దారిలో నేను నడుచుకుంటే నేను కూడా రాబోయే రోజులు 100% కాదు 1000% సక్సెస్ అవుతాను సార్. ఇది నమ్మకం వచ్చింది సార్. అదే విధంగా తర్వాత వచ్చేసి ఎవరికి కూడా మనం బయట ఉంటే కనుక మన సొంత పనుల్లోన మనం కష్టపడతాం, ఎవరికి కూడా హెల్ప్ చేయలేం సార్. కానీ ఇక్కడ రాబోయే రోజుల్లో నేను కూడా ఇందులో కష్టపడి సక్సెస్ అయ్యి నేను కూడా కొంతమందికి సహాయం చేసే కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఉంది సార్. ఇది నమ్మాను సార్. నేను హార్ట్ఫుల్ గా నేను ఎప్పుడైనా కానీ నేను ఆ ఫీల్డ్ లో ఉన్నా కానీ ఎక్కడున్నా కూడా నేను డ్రెస్ కోడ్ విధానం కానీ అదే విధంగా మంచిగా ఉండే విధానం కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ కి రెస్పెక్ట్ ఇస్తాను సార్. అదే విధంగా మా అప్లైన్ కి రెస్పెక్ట్ ఇస్తాను సార్.
థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ఫస్ట్ సార్. నాకు సిస్టమ్ అంటే చాలా ప్రాణం సార్. మంచి నమ్ముతాను అంతే సార్, అంతే, ఇంకా వేరేది ఏమీ లేదు సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ఫస్ట్ సార్. ఓకే, గ్రేట్ సార్. నెక్స్ట్ మనకి అక్కుల శ్రీనివాస్ సార్, మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం అందరికి. చాలా అద్భుతమైన, నిజంగా ఎస్పి బాలి సార్ ఇద్దరిది ఇంటర్వ్యూ నాకు అర్థమైంది, కానీ స్పీచ్ మొత్తం నాకు తెలియలేదు. ఇది ఏదైనా తెలుగులో అవుతే బాగుండు అని మైండ్ లో ఇలాగా ట్యూన్ అవుతూ ఉంది. అనుకోకుండానే మన చరణ్ సార్ ఎప్పుడు రెడీగా ఉంటారు. చరణ్ సార్, కుల్కర్ణి సార్ అండ్ ప్రసాద్ సార్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ఎలా ఉంటారంటే రెడీగా ఉంటారు. మనకి ఏమి కావాలి అనేది వాళ్ళు పైనుంచి చూస్తూ ఉంటారు, లైక్ ఈగల్స్ లాగా. మనకి నిజంగా అద్భుతం అండి. మా సెకండ్ జనరేషన్ మా బాబు కూడా వచ్చాడు, మీటింగ్ చూశాడు, వాడు కూడా డిసైడ్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఇంకొక 2-5 years లో మా థర్డ్ జనరేషన్ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. డెఫినెట్ గా ఇది మన అందరి కోసం అనేది మొన్న ఇంటర్వ్యూలో తేలిపోయింది. అలాగే దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా గౌతమ్ బాలి గారి ట్రీట్మెంట్ కానీ అన్ని చూశాక కన్ఫర్మ్ అయిపోయాము, ఇది తప్పితే ఇంకా వేరే ఏం లేదు. డెఫినెట్ గా థ్యాంక్ యూ అప్లైన్ అరుణ మేడం కి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకంటే మాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు. నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఒక రోల్ మోడల్ గా తయారవ్వాలని డిసైడ్ చేసుకుని మేమందరికి ముందుకెళ్ళడానికి ఈ రోజు చెప్పిన స్పీచ్ ఇంకా బాగా నాకు తోడ్పడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ సార్, రియల్లీ మీరు మంచి మాట చెప్పారు. నిజంగా చాలా మందికి హిందీ అర్థం కాదు. హిందీ అర్థం కాని వాళ్ళు నిజంగా ఈరోజు చాలా లాభం తీసుకున్నట్టే వాళ్ళు. నిజంగా చరణ్ సార్ కి మనస్ఫూర్తి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాం. సార్ క్లోజ్ చేద్దామా సార్? ఎస్ క్లోజ్ చేద్దాము. ఎస్ సార్. ఓకే, ఈ సెషన్ ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాము. విష్ యూ వెల్త్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు చేయాల్సిన అన్ని పనులు పక్కన పెట్టేసి నెక్స్ట్ కి నంబర్స్ పెంచండి, దాని అద్భుతమైన లాభాలు తీసుకోవచ్చు మీరు. ఓకే, ఈ మంత్ కూడా మర్చిపోవద్దు, రెండు బ్యాలెన్స్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. మన సెషన్ ని క్లోజ్ చేస్తున్నాం మనం.